गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవం చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఎందుకున్నారు ఈరోజు కాదు, చాలా రోజులు, చాలా వారాల నుంచి ఉన్నారు, కానీ ఈరోజు ఎందుకున్నారు? ప్రవచనాలు విందామని ఉన్నారు, వెరీ గుడ్। ఇంకా వైభవం తెలుసుకోవడానికి ఉన్నారు। ఇంకా అన్ని చోట్ల పనిచేసేది ఆసక్తినే, అన్ని చోట్ల పనిచేస్తే అది ఆసక్తే, కానీ ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, మీ ఇళ్లలో, మీ రెస్పెక్టివ్ ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఇక్కడికి ఇంతమంది ఇక్కడ చేరడానికి ఈ శక్తి క్లీంకారి, ఆకర్షణ శక్తి, ఆకర్షణ లాగింది। మీరు అక్కడే ఉండొచ్చు కదా, ఎక్కడ ఆకర్షణ ఎక్కువ ఉంటే అటువైపు మీరు లాగబడతారు, అంతే కదా। ఇప్పుడు మీకు 10 చోట్ల వెళ్ళాలనిపిస్తుంది, కానీ 10 చోట్ల మీరు ఉండగలరా? మీ మనసు వెళ్తుందేమో 10 చోట్లలో 10 సెకండ్లో, కానీ మీరు ఎక్కడ ఉంటారు? అందులో ఎక్కువ ఆకర్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండగలరు। సో ఈ రైట్ నౌ, ఈ సమయంలో మీ ఆకర్షణ శక్తి ఎక్కడుంది? ఇక్కడ ఉంది। కాబట్టి ఆ తల్లి ఈరోజు ఏమైంది మీ పాలిట? క్లీంకారి, ఆకర్షణ శక్తి। అంటే క్లీం అంటే బీజాక్షరం, హ్రీం క్లీం ఇవన్నీ బీజాక్షరాలు, కారి అంటే కారణభూతం, దానికి కారణమైన తల్లి। ఈ క్లీంలో 3 ఉంటాయమ్మా, విడదీద్దాం। క్లీం కలిపి ఉంది కదా, క ల మానా నా, అయితే చెప్పండి, క ల క కింద ల వెత్తిస్తే క్లో అయింది, మీరు మోక ఆపేశారు కదా, క్లీన్ ఇంతే రావాలి। క ల ఈ విడదీయండి, ఈమ్ని నాదం వస్తుంది, బిందు వస్తుంది, ఈ బిందువు, అర్థమైందా? సో ఈ క ల ఈ బిందువు నాదం, ఇది కలిపి క్లీమైంది। సో మీకు అందరిలో ఆకర్షణ శక్తిగా ఇది ఉండేదేంటి? ఆ శక్తి ఏంటి? ఈం, ఆమెనే అన్నిట్లో కలిపి ఉంటుంది। హ్రీం, హ్రీంలో ఏముంది? హ హ్రీం, హ ర ఈ హ్రీం, శ్రీం, ష ర ఈ బిందు నాలుగు, ఆ దావున్న శక్తి అన్నమాట। ఈమెనే క్లీం, కలిసిపోయింది, ముగ్గురు కలిసిపోయారన్నమాట, అంతే కదా। ఇప్పుడు అమ్మ కూడా త్రిమూర్తి, కలిసిపోతే ఆమె ఆది పరాశక్తి అయింది, విడిపోతే మూడు లాగా పనులు చేస్తుంది। ఇప్పుడు ఇంట్లో ఉదయం లేచి వంట చేసేది మనమే, పిల్లల్ని స్కూల్కి పంపించేది మనమే, బయట బ్యాగులు వేసుకొని జాబ్కి వెళ్ళేది మనమే, ముగ్గురం వేరే ఒకటే శక్తి, ఒకటే శక్తి ఏమైంది? మారింది 3 భాగాలు। ఇక్కడ మనం ఈ నామం చెప్పుకోవడానికి ఆ ఎగ్జాంపుల్ 3 భాగాలు అయిందన్నమాట ఈ అమ్మవారు। ఏంటది? తర్వాత మీరు ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇలా 3 అవి తర్వాత। ఇప్పుడు ఈ బీజం ఉంది కదా క్లీం, కృష్ణుడు అంటే ఎవరెవరికి ఇష్టం? చిన్నప్పుడైతే అందరికీ ఇష్టం కదా, ఇప్పుడంటే తర్వాత పెద్దగా మారారు, చిన్నప్పుడు ఆయన కృష్ణలీల చూసినప్పుడు వచ్చే అంత ఎంజాయ్మెంట్ టీవీలో ఇంకెవరిది రాదు, ఎందుకంటే ఆయన ఆడిన ఆటలు అసలు ఇక ఏ షో పనికి రాదు పిల్లలకి। ఏ స్పైడర్ మ్యాను, హీ మ్యాను, బూట్ మ్యాను, ఏ మ్యాను ఏది అవసరం లేదు, ఈయన చూపిస్తే అంత అట్రాక్ట్ చేస్తుంది। ఆకర్షణ, కృష్ణ అంటేనే ఆకర్షణ, క్లీం
కృష్ణ బీజం క్లీం. సో రాధాకృష్ణుల తత్వం అన్నమాట అది. లక్ష్మీనారాయణల తత్వం, కామకళా బీజం, మన్మథ బీజం, క్లీం ఆకర్షణ. ఎక్కడెక్కడ ఆకర్షణ వస్తుంది ఇదంతా వశీకరణ, ఆకర్షణ. సో వీటన్నిటి బీజాక్షరం అన్నమాట ఇది. క్లీం అంటేనే లాగుట, మిమ్మల్ని లాగుతూ ఉంటుంది, కానీ దాగుండదు, గుప్తంగా ఉంటుంది, కనిపించదు, అందులో ఉన్న గుప్తంగా ఉంటుంది అన్నమాట. ఇది అలా బ్రహ్మాండాలన్నింటినీ పట్టి కలిపి ఉంచే శక్తి ఒకటి ఉంటుంది, అదే క్లీంకారి, అదే అమ్మ అన్నమాట. ఇప్పుడు మనం సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ నడుస్తుంది కదా, వీల్స్ అన్నీ ఇలా ఉంటాయి కదా, వాటిని ఏమంటాం మనం, వీల్స్, వాటిని ఏమంటాము స్పోక్స్. వాటికి మధ్యలో ఒకటి యాక్సెస్ పాయింట్ అని ఉంటుంది, అది పోతే ఇవన్నీ విడిదిపోతాయి ఎక్కడికక్కడ. అసలు సైకిల్ నడవదు, ఏం నడవ, కానీ అది కనిపిస్తుందా మనకి, కనిపించకుండా ఉంటుంది. కాబట్టి ఏ శక్తి అయితే అందరినీ కలిపి నడిపిస్తుందో ఆ శక్తి ఎప్పుడు కనిపించదు. ఆ శక్తి ఎవరు తెలుసా, అమ్మ. ఇంట్లో కూడా అమ్మని, కానీ కనిపించదు. కనిపించకుండా నడిపించే శక్తి ఆ మొక్కది కూలిందా ఇల్లు కూలిపోతుంది, పిల్లలు ఎక్కడికక్కడ చెల్లా చెదురు. భర్త బయటికి వెళ్ళి పని చేసి వస్తాడేమో కానీ ఆ పని చేసి వచ్చిన బియ్యం అంటే ఏదైతే ఉందో ఆ బియ్యంని అన్నం చేస్తుంది, ఈ పిల్లల్ని కలిపి ఉంచే శక్తి. ఆయన బయటికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళి ఈమె కలిపి ఉంచుతుంది. అలాగే ఆ శివయ్య ఏం చేశాడు, నాకు సృష్టి చేయాలనిపిస్తోంది అన్నాడు, అంతే. అంతకన్నా మించి ఆయన ఏమీ చేయలేదు. సారీ శివయ్య, తప్పు అలా అంటున్నానని ఏం అనుకోవద్దు. మిగతా పని అంతా ఎవరు చూసుకున్నారు, స్టార్ట్. అక్కడి నుంచి మొదలెట్టిన క్లీంకారి ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఆ అంశ మనందరిలో కూడా ఉంది, మీలో కూడా ఉంది, బాధ. సో అలాగే మన అవయవాలన్నీ కలిపి నడిపించే శక్తి ఎక్కడుంది మనకి బాడీలో. ఏది ఫ్లాట్ అయితే పైకి మిమ్మల్ని డైరెక్ట్ వైకుంఠధామం ఏది పోతే తీసుకెళ్తారు, శ్వాస పోయింది, సరే శ్వాస తర్వాత సో లాస్ట్కి అది ఫ్లాట్ అవుతుందని చూడండి. ఇంకా ఆ తర్వాత మీరు లేరు, ఇంకా అయిపోయింది పల్స్, మీ హార్ట్ ఫ్లాట్ అయింది, హృదయం పోయింది, పనిచేసి ఇంకా మీరు అవసరం లేదు, మీతో పని లేదు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టడానికి రెడీ అయిపోయింది. అలాగే మీ బాడీని అంతటినీ కలిపి ఒక దగ్గర పట్టి ఉంటుంది కదా, అది మనిషిలో శరీరంలో ఉండేదేంటి, హృదయ స్థానం. అక్కడే ఆమె గుహ్యంగా ఉంటుంది, దహరాకాశ రూపిణిగా ఉంటుంది. సో శక్తిని ఎప్పుడు బయటికి తీయాలి అనుకుంటే నిజంగా మీరు ఆ శక్తిని తట్టుకోగలిగితే లేదు అంటే శక్తి ఎప్పుడు రౌద్రంగా రావడానికే ఇష్టం. అంటే మీరు హ్యాండిల్ చేయగలగాలి. మొన్న అంతే కదా, లైట్ డాక్ మంది అక్కడ ఉన్నంతవరకు అది ఎంత ముద్దుగా ఉంది కదా, పేలింది అంతే. జస్ట్ పేలిన తర్వాత అది లైటే, కానీ పేలిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ దేని మీద ఏదైతే పడిందో ఫ్రిక్షన్ రాపిడ్ అయ్యింది. రాపిడ్ అయిన ప్రతి చోట ఏమొస్తుంది, అగ్ని వస్తుంది. ఎక్కడెక్కడ పడిందో, ఎక్కడెక్కడ రాపిడ్ లాగా దానికి అనిపించిందో అక్కడ అగ్ని జ్వాలలు మొదలయ్యాయి. దాన్ని ఆపింది మనమే. అంటే మనకు అలాంటి అగ్ని వద్దు, ఇది బాగుంది అంటే అమ్మ కూడా ఇలాగే అన్ని రకాలుగా ఉంటుంది. నువ్వేరో కళ్ళు చూడాలనుకుంటున్నావు ఆమెని, అది ఆమెనే, ఇది ఈమెనే. అంటే ఎప్పుడు మీరు పిల్లల్ని ఎప్పుడు తిట్టలేదు, అబ్బాబా శాంత స్వరూపులు కూర్చున్నారు అబ్బా అందరూ. మీరు మాత్రం శాంత స్వరూపులు అవ్వరు, కానీ అమ్మ ఉంటుంది ఆమె. కానీ మనమందరం బాగుండాలి, మన మనసు బాగుండాలంటే ఆమె శాంతంగా ఉంటే మంచిది. కానీ ఆమె రౌద్రం కూడా అవుతుంది, ఆమెనే భద్రకాళి, ఆమెనే శాంత స్వరూపిణి. కాబట్టి ఆ శక్తి ఆమె. కృష్ణుడు గోపికలు ఎక్కడున్నా కృష్ణుడు చుట్టే. ఆ కృష్ణుడిని గోపికల్ని ఆ కృష్ణుడు చుట్టూ ఉండే ఆకర్షించే శక్తి ఎవరు, రాధ. ఆమె ధార, చైతన్యార్ఘ సమారాధ్య అంటే ధార అన్నమాట. ఆ గోపికల్ని కృష్ణుడి వైపు ఆకర్షించే శక్తి కృష్ణుడికి లేదు, రాధ వల్ల వాళ్ళు ఆకర్షించబడతారు, కృష్ణుడిని చేరుతారు. కానీ వాళ్ళేమనుకుంటారు, కృష్ణుడే అనుకుంటారు. కానీ ఆమె లేదనుకోండి, మీకు ఆ కృష్ణుడి మీద కూడా అది రాదు, ఆకర్షణ రాదు. ఆ కృష్ణుడి మీద ఆకర్షణ రావాలన్నా ఎవరు కావాలి, రాధ కావాలి. అందుకే గుజరాత్ ఇక్కడ రాధే గుజరాత్ కదా, ఎందుకంటే ఆయన కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా రాధే అంటూ ఉంటాడు. ఇన్ని చేరాలన్నా కానీ రాధా ఆమె ఆహ్లాద శక్తి, అంటే అక్కడున్న కృష్ణుడి యొక్క ఆకర్షణ శక్తి అన్నమాట.
గోపికలు అంటే అర్థం ఏంటి? నాకు భలే నచ్చిందబ్బా. గోపికలు, గో అంటే కిరణాలు, ఆవు కిరణాలు కూడా, గో అంటే కిరణాలు. పిబతే రామరసం, ఆ తర్వాత నాకు రాదు. సో పిబతే రామరసం, నాకు పిబతే రామరసం అంటే రామరసం బాగుంది. పిబతే పిబతే అంటే ఏంటిది? పిబతే ఏదో తాగు మొత్తానికి అయితే ఇలా ఉంది, కానీ అర్థం కాలేదు. మా పిబతే ఇక్కడ ఉంటుంది. పిబతే అంటే పి, గోపి కదా. సో ఎలా రామరసాన్ని తాగమంటున్నాడు? ఎలా తాగమంటున్నాడు? ఇంద్రియాలతో. అంటే నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నాలుక, నీ గొంతు, అంటే నీ స్పర్శ అన్నీ కూడా ఆ ఇంద్రియాలన్నీ ఎవరి రసం తాగాలి? రామరసం. పిబతే రామరసం, నా ఇంద్రియాలన్నీ నీదే, నీ రసమే తాగుతున్నాయ్యా అని. సో గోపికలు అలా ఎప్పుడు కృష్ణుడి రసాన్ని తాగుతున్నాయి. వాళ్ళ ఇంద్రియాలన్నీ ఆయన వైపే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి గోపిక అని పేరు వచ్చింది. ఊరికెళ్ళే గోపికలు అని రాలేదు వాళ్ళకి. అందుకే ఆయన కూడా గోపాలుడు అయ్యాడు. అక్కడ నుండే అయ్యాడనమాట ఆయన. మళ్ళీ ఆయన ఉండేది ఎక్కడ? గోధూళి. అంతా గోపి, గోధూళి, గోమాత, గో 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 అంటే కిరణాలు. విష్ణుధామం ఏంటి? వైకుంఠం. శివుడిది కైలాసం, అమ్మవారిది మణిద్వీపం. కృష్ణుడు అంటేనే ఎక్కడికి వెళ్తారు? ద్వారక. ఇంకా బృందావన్ అమ్మవారిది మధుర. రాముడిది ఇవన్నీ ఏంటి తెలుసా? వాళ్ళ వాళ్ళ సహస్రార చక్రాలు ఉంటాయి. అంటే ఇంకా అది లాస్ట్ అన్నమాట. నేను మూక పంచశతిలో చదివాను. అయోధ్య అంటే అయోధ్య రాముడిది. అయోధ్య కూడా సహస్రారం, అందుకే ఆ పేరు అయోధ్యకు ఆయన రాజు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? అయోధ్య సహస్రారం అని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ప్రదేశాలకు వెళ్ళి టూరిస్ట్ లాగా తిరిగి వస్తున్నాం, కానీ అది ఏమి ఇస్తుందో తీసుకోలేకపోతున్నాం. ఓన్లీ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి టికెట్ బుక్ చేసుకోవాలి, అక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ జర్నీ. ఆ మధ్యలో ఏం చేస్తామంటే హోటల్ స్టే చేస్తాం. హోటల్ బాగుంటుంది. మధ్యలో ఇంకెవరైనా ఉంటే అక్కడ మనల్ని టికెట్ కట్టించి షార్ట్ కట్లో ఎవరైనా తీసుకెళ్ళి తొందరగా దర్శనం చేసి అది ఎంతో బాగా తర్వాత వచ్చి ఇంత గొప్పగా చెప్తాం తెలుసా. అసలు ఆ రోజు అమ్మ దర్శనం అయ్యింది. అసలు వెళ్ళాం కానీ ఎట్లా అయిందో చకచక ఒకడు వచ్చేసాడు, కనిపించేశాడు, డబ్బులు ఇచ్చేసాము, చూసేసాం, వచ్చేసాం. అది చకచకచకచగా నాన్న నిన్ను కూడా ఆమె అంతే తొందరగా పంపిస్తుంది నాన్న, చకచకచకచగా. అర్థమైందా? అంటే మళ్ళీ చెప్తున్నా, నీకేం కావాలో అదే ఇస్తుంది. మంచి చెడు ఆమె చూడదు. నీకు ఇలా కావాలా, నువ్వు తొందరగా రావాలి, తొందరగా వెళ్ళిపోవాలి. అలా చేస్తేనే నేను ఉన్నట్ట నీకు అలాగే చేస్తా. కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పుడైతే మొదలు పెడతారు కదా, నేను ఇక్కడికి వెళ్తున్నా అనగానే మీ కాలు గడప దాటినప్పుడే మీరు అక్కడ ఉన్నారు ఆ పుణ్యక్షేత్రంలో. ఎందుకంటే మీ బాడీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయింది. మీ పేరు మీద ఆధార్, మీ టికెట్ బుక్ అయిపోయి అన్నీ ఉన్నాయి. ఓన్లీ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సిందే మీరు. మీ మనసు ఇక్కడ నుంచే రెడీ అయిపోవాలి. అవ్వకపోతే మీరు అక్కడికి వెళ్ళరు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అందులో ఉండరు. అంతే కదా. మీరు ఎంత కూర వండినా కానీ ఫస్ట్లో వేయాలి. అది పచ్చిగా ఉన్న కూర అటు ఇటు తిప్పగా అప్పుడు మీరు తినగలిగే కూర అవుతుంది. మీరు మనసంతా మరి మొత్తం అక్కడే ఉండి ఇప్పుడు టిఫిన్ ఎలా, అదెలా, ఇదెలా అని అక్కడ కూర్చొని అమ్మ నా కోరికలు ఉన్నాయి, బాగాలేదమ్మా, అస్సలు బాగా చేయమ్మా, నువ్వు మంచిదమ్మమ్మ. మంచిది చేస్తుంది. నా కోసం రా, నా నుండి ఏది ఆశించకుండా రా, అప్పుడు నేను నీకు దొరుకుతాను. ఎప్పుడు నా కోసం ఏదో తీసుకోవాలి, నా దగ్గర నుంచి తీసుకోవాలని వస్తావని నా కోసమే ఎప్పుడైనా వచ్చావారా? ఎప్పుడైనా వచ్చావాలా? ఇప్పుడు నా పిల్లాడు ఒక స్కూల్ ప్రాజెక్ట్ ఉంది, దానికోసం వాడికి డబ్బులు కావాలి, దానికోసం నా దగ్గర వచ్చి అమ్మ నా చుట్టూ తిరిగాడు, నా ముందు నా వెనక. నాకు విపరీతంగా నాకు ఆనందం కలిగిదబ్బా, నా పిల్లాడు ఎంత ముద్దుగా నా వెనక. ఆనందం, కారణం లేదు దానికి, ఆనందం. ఎందుకంటే నా పిల్లాడు. కానీ మెల్లగా వదులుతాడు. అమ్మా ప్రాజెక్ట్ ఉంది, ఫ్రెండ్స్ ఒక 2 days ట్రిప్కి అంటే వాడు నా చుట్టూ ఇంత తిరిగింది ఈ పని చేయించుకోవడానిక. ముందే చెప్పేదా, చేసేస్తా. ఇంత నేను పెట్టిన మాయలో నన్ను ఎందుకు పడేస్తున్నావు చెప్పు, చేసేస్తా. ఆమె దగ్గర నుంచి ఆశించలేకండి, ఓన్లీ ఆమె కోసం వెళ్ళండి. అప్పుడు మీకు చటుక్కున దొరుకుతుంది. ఎందుకంటే అందులో కల్మషం లేదు.
ఆమెకి కావాల్సింది ఒక్కటే, కల్మషం లేని ప్రేమ. నేను చెప్తున్నా, దీపం పెట్టండి సరే, మిగతా ధూపం ఏమి లేకపోయినా కానీ అమ్మ ఈరోజు సమర్పించుకోవడానికి ఏం లేదు, నాకు నేనుగా వచ్చాను. ఇందులోనే పంచభూతాలు ఉన్నాయి. బయట పంచభూతాలు, బయట నుంచి వచ్చే బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు నేను ఈరోజు దొరకలే, నాకు పెట్టట్లేదు. కానీ ఇదిగో ఇందులో ఉన్న పంచభూతాలు ఉన్నాయి, ఇదే నేను నీకు సమర్పించుకుంటా, కూర్చుంటున్నా, తీసుకో. ఎందుకు తీసుకోదు? సో ఎలా ఉంది అమ్మ? ఇలా ఉన్న మా క్లీంకారి అమ్మ ఎలా ఉంది? కేవల ఒక్కతే అంట, ఉన్నది ఒక్కటే. ఇన్ని రూపాల మనమంతా ఒక్కటే. కానీ ఎప్పుడైనా అద్దాల మేడనా, తిరుపతిలో కూడా ఉంటుంది కదా అద్దాల మేడని అంటాం కదా, అవి ఏదైనా అద్దం పగిలింది అనుకోండి ఇంట్లో అయినా, ఒక్కొక్క సైజు అద్దం ఉంటుంది కదా, చిన్న సైజ్, పెద్ద సైజ్, పెద్ద సైజ్, చిన్న సైజ్, చాలా సైజుల అద్దాలు ఉంటాయి. ప్రతి అద్దంలో చూడండి మీ మొహం అంతే ఉంటుంది. పెద్ద సైజులో అయితే పెద్ద సైజు ఉంటుంది, చిన్న సైజు, కానీ మొహం ఎంత ఉండాలో బింబం అంతే ఉంటుంది, ఏం మారదు. ఎప్పుడైతే మనల్ని ఒకేలా చూపించే అద్దం పగిలి 1000 ముక్కలైందో అప్పుడు కూడా ప్రతి ముక్కలో మనల్ని చూపిస్తుంది. అంటే మనం ఏమయ్యాం? బింబాలయం, ప్రతిబింబాలయం. ఉన్నది ఒక్కటే కానీ ఇన్ని ముక్కలయం. సో నిజం చెప్పాలంటే మనమంతా ఒక్కటే, అంతా ఒకటమే. కానీ ఎవరి వాసనల వల్ల, ఎవరి కోరికల వల్ల ఎవరికి వాళ్ళు అది వేసేసుకొని వెళ్ళిపోయారు. డ్రెస్సు కుట్టకము, ఒకటి దారం అందరికీ డ్రెస్కి దారమే కదా ఆధారం. చీరకైనా డ్రెస్సుకైనా లుంగి పంచ ఏదైనా తీసుకోండి, ఫ్రాక్ దారం లేదు ఏడ మొదలెడతారు కుట్టడం? మనం ఆ దారాలే. కానీ మర్చిపోయి ఆమె వేసుకున్న డ్రెస్సు బాగుంది, ఈమె డ్రెస్సు బాలే, ఈమె ఎక్కువ, ఈమె తక్కువ, ఇది బాగుంది, ఇది బాలే, ఇది 200, ఇది 2000. దేనికి? వేసుకో, 2000 వేసుకో, 20,000 వేసుకో, కానీ లోపల మాత్రం గుర్తుపెట్టుకో అందరిలో ఉన్నది అదే అని. చాలు, నువ్వు వేసుకోవద్దు అనట్లేదు, మంచిగా ఉండు, బాగా ఉండండి, కానీ లోపల ఉన్నది మర్చిపోవద్దు. సముద్రంలో కెరటాలు వస్తాయా? ఏడబోతాయి? సముద్రం బయటపడతాయి ఎప్పుడైనా? పడవా? ఎక్కడ? ఎందులో పోతాయి? సముద్రంలోకే పోతాయి. కెరటాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడ పోయాయి కెరటాలు? సముద్రం వేరా? కాదు, కేవలం అందులోంచి వచ్చాం, అందులోకే పోతాం, అంతే. సో ఆమెకు అవస్థలు లేవన్నమాట, ఆమెకు అవస్థలు లేవు, మనకున్నాయి. ఇప్పుడు అల్లలు కూడా చూడండి, మీరు చూడండి, మనం బాగా వెళ్తాం కదా బీచ్ దగ్గర వెళ్ళినప్పుడు, పెద్దలు వచ్చింది అనుకోండి, పిల్లల్ని వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే తెలుసు ఎలా వచ్చి కొట్టేసి మన లోపల మొత్తం మళ్ళీ మనల్ని దాని లోపల చిన్నాళ్ళు అనుకోండి కాలు పెడతాం, చీంగ్ అనుకుంటా. పెద్దలు అనుకోండి నేనైతే పరిగెడతాను, నాకు ఈత రాదు. సో అలలు కూడా ఇవి కూడా అలాగే కెరటాలాగే. మనమంతా ఒక్కొక్కలో ఒక్కొక్క కెరట. మన పెద్ద కెరట, నాకు పెద్ద ఆశ ఉందనుకో, నేను దానికోసం పరితపిస్తే వాడికి చిన్న ఆశ ఉంటే వాడు చిన్న కెరటం, చిన్న అలా. పెద్దది ఉంటే పెద్ద, లాస్ట్కి పోయి ఎందులో కలవాలి? ఆమెలోనే కలవాలి, అంతే. సో ఆమెకు అలాంటి అవస్థలు లేవు. మన శరీరాన్ని అంతటికీ కూడా ఆమె ఒక దగ్గర పోయి ఇలా కేంద్రీకృతమై ఉంది, ఒక దగ్గర. ఏంటది? కింద మూలాధారం దగ్గర కుండలిని శక్తి. మీరు ఎప్పుడైతే దానికి కావాల్సినవన్నీ సమకూరుస్తారో, మీరు ఎంతైనా వంట చేసుకోండి, కానీ కావాల్సినవన్నీ సమకూర్చుకోకపోతే మీ వంట స్టార్ట్ చేయగలరా? మధ్యలో ఆగిపోతుంటుంది కదా, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ వెళ్తారు, తీసుకుంటారు. కానీ అన్నీ రెడీ చేసుకొని కూర్చుంటే పని తొందరగా అవుతుంది. అలాగే మీ కుండలిని శక్తి ఆల్రెడీ అందరిలో సమానంగా ఉంది. బయట నుంచి మనకి చూడడానికి జుట్టు ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు బొట్టిలా పెట్టుకున్నారు, ఒకళ్ళు ఇంకా మీరు వేసుకుంటారేమో రంగు రుచి చిక్కదనం లాగా. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు పొడుగు ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు ఆడ, నువ్వు మగ, నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు వృద్ధుడివి, నువ్వు ఆ కులం, నువ్వు ఈ జాతి లేదు. కుండలిని అందరిలో సమానం, అంతేలా ఉంది, అలాగే ఉంది. నువ్వేం చేస్తున్నావు దాన్ని పైకి లేపడానికి? నువ్వు ఏం చేస్తున్నావు? పక్కవాడు కాదు, నువ్వు నీ కుండలిని పైకి లేప, అంటే నీలో ఉన్న శక్తిని ప్రవహించేలాగా చేయడానికి నువ్వేం చేస్తున్నావు? అదొక దగ్గర ఇలా ముడుచుకొని ఉంది. అది ఎప్పుడైతే నీలో తిరగడం స్టార్ట్ చేస్తుందో నువ్వు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, లోకమే నీ దగ్గరకు వస్తుంది. కానీ మళ్ళీ అందులో ఉండాలి, అంటే నీకు చిత్తశుద్ధి ఉండాలి. తప్పుడు పనులు చేస్తానంటే కర్మ ఆమె చూసుకుంటుంది, చూసుకొని బెత్తం వేస్తుంది, విపరీతమైన బెత్తం వేస్తుంది. నువ్వు మంచిగా
ఎందుకంటే ఆమె ఎందుకు సృష్టించింది సృష్టిని? కారణం ఉందా? మీకు ఆనందం ఎక్కువైతే ఎందుకు ఆడుతున్నావు అంటే, నా కొడుకునంటే ఎందుకు వెళ్తావురా అంత ఆడడానికి అంటే ఏం కారణం చెప్పాడు? ఏం చెప్పడు. ఇప్పుడు అదే నన్ను అడిగారు అనుకోండి, ఎందుకు వెళ్ళావు ఆడడానికంటే, లేదు నాన్న అక్కడేదో ఈ 2 to 4 అన్నారు, కాంపిటీషన్ పెడతా అన్నారు, అందరు రమ్మన్నారు, అందుకే వెళ్ళా. నాకుంటాయేమో చెప్పుకోవడానికి కారణాలు. నా పిల్లాడికి కారణం లేదు కింద వెళ్ళి ఆడడానికి. అమ్మ ఎందుకు సృష్టి చేసిందంటే కారణం లేదు. ఎప్పుడు ఆపుతుంది? ఆమె ఇష్టం. ఎందుకు మొదలెట్టింది? ఆమె ఇష్టం. నువ్వెవడు అడగడానికి? నా నుంచే వచ్చావు, ఆడు, నేను ఆడించేంత వరకు. కావాలంటే నాలో కలిసిపో, కానీ నన్ను ఆడగదు. సో శరీరాన్ని అంతా ఉండే శక్తి ఎక్కడుంది? మూలాధారం ఎక్కడుంది? కింద కూర్చునేది. అందుకే మనం అందరం ఏం చేస్తాం? తినేటప్పుడు చక్కెర ముక్కలు వేస్తాం, మూలాధారాన్ని బంధిస్తాం. ఇప్పుడు లేకపోతే మూలాధారం బాగా తెచ్చుకుంటే ఎప్పుడు దాని మీదే ఉంటుంది. కింద 3 శక్తులే పనిచేస్తున్నాయి. ఇంత మనం లౌకికంగా బాగా బతుకుతున్నాం. పేరు రావాలన్నా, పరపతి రావాలన్నా, డబ్బు రావాలన్నా, పిల్లల్ని కనాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఇదంతా ఈ లంపటాలన్నీ కింద 3వే. ఒక్కసారి పైకి అనాహత దగ్గరకు వచ్చినా ఇవన్నీ అయిపోతాయి. మణిపూరక ఇక్కడ నావి దగ్గర ఉన్న అక్కడ నుంచి కొంచెం పైకి, ఇంకా అక్కడ నుంచి, అందుకే కంచి కామాక్షి చూసుకుంటూ ఉంటుంది అక్కడ ఆమె కూర్చొని. అక్కడ నుంచి ఇంకా అంతా పై వైపుకే, కింద వైపు ఉండదు. అందుకే చూడండి, అక్కడ నుంచి పై నుంచి చూస్తే పుణ్యక్షేత్రాలన్నీ రాముడు కనండి, కృష్ణుడు కనండి, ఎక్కడెళ్ళినా వాళ్ళ సహస్రాలు ఆజ్ఞాచక్రాలకే చేరుతారు పుణ్యక్షేత్రాల్లో, కానీ దాని కింద స్థాయికి వెళ్ళరు. మీరంతా వెళ్ళేది భారతదేశాన్ని ఒక కుండలిని అనుకొని ఆ చోటికి వెళ్తున్నారు. అదేదో మీలో కూడా ఉంది కదా, వెళ్ళండి అక్కడికి. నెలకోసారి అయోధ్యకి వెళ్తా. నెలకోసారి కాదు బంగారం, ప్రతి క్షణం నువ్వు అయోధ్యలోనే ఉండు. నీలో ఉంది అయోధ్య, నీలో అయోధ్యలోకి వెళ్ళు, నీలోని సహస్రారానికి వెళ్ళు. నువ్వు రాముడి భక్తువు అయితే అయోధ్య నీలోనే ఉంది. నాకు అమ్మ ఇష్టం, నా మణిద్వీపం నాలోనే ఉంది. కానీ బయట 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 పెట్టి చూస్తాం. ఎంతసేపు బయట, లోపల ఉన్నా, నీలోనే ఉన్నా, ఎందుకు అది కనుక్కోవట్లేదు నువ్వు? అప్పుడు ఏ ఆనందాలు అవసరం లేదు. మీరు ఎలా ఉంటారంటే, ఏం చెయ్యకపోయినా ఆనందంగా ఉంటారు, ఏం చేసినా ఆనందంగా ఉంటారు. సంబంధమే లేదు మీ ఆనందానికి. ఒకడు నన్ను బాగా చూసుకుంటే, ఒకడు నన్ను మెచ్చుకుంటే, ఒకడు ఏదో ఇస్తే ఏమీ లేదు. మీకు ఎవడైనా అన్నం పెట్టని, పెట్టకపోని, నిన్నెవడైనా పలకరించకపోని, నిన్నెవడైనా పట్టించుకోకపోని, ఏం సంబంధం లేదు. నీ ఆనందం నీ సొత్తే, అది ఎవ్వడు నీకు తీసుకొచ్చి ఇచ్చేది కాదు. అది తెలుసుకోండి ఇక్కడ కూర్చొని. ముఖ్యంగా ఆడోళ్ళు, భర్త, అత్త, మామ, అమ్మ, నాన్న, పిల్లలు, ఎబ్బే మీరు ప్రతిబింబాలాగా వాళ్ళ మీద వేసి రుద్ది అక్కడ నుంచి తీసుకోవాలనుకుంటున్నారు. అది ఎలా జరుగుతుంది? వాళ్ళ వాసనలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, వాళ్ళు ఎందుకు అంతా వేరు, వాళ్ళ కర్మ వేరు, అన్నీ వేరు. ఎందుకు ఆశిస్తున్నారు లేని దగ్గర? చక్కెర లేని షాప్లో వెళ్ళి చక్కెర ఎందుకు అడుగుతున్నారు? మీలోనే అంతా ఉన్నప్పుడు పక్కన ఎందుకు వెళ్తున్నారు? డోర్లు తీయండి, కనిపిస్తుంది. గుహ్యా ఎలా ఉందమ్మా? శక్తి ఎప్పుడు రహస్యంగానే ఉంటుంది. మీగడ, పెరుగు అన్నీ ఎక్కడుంటాయి? పాలలోనే ఉంటాయి, కానీ కనిపిస్తాయా? కనిపించవు. అలాగే అమ్మ ఎలా ఉంటుంది? పాలలో వెన్నెలాగా, నువ్వుల్లో నూనెలాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు క్లీమ్ అన్నా కదా, క్లీమ్ అన్నా క ల ఈ బిందువు కదా. సో ఇక్కడే ఉంది క ల ఈ. ఇప్పుడు ఈమె ఏమైందంటే, కళ అంటే ఏంటి? కళ ఆ కళ కాదు, స్వప్నం కాదు, ఆర్ట్. ఇంకా ఒక భాగం, పార్ట్, లేకపోతే భాగంని కూడా కళ అంటారు, ఒక భాగం అన్నమాట. సరేనా? ఈమంటే కామం, కోరిక. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పాలి. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచంలో ఉన్న విష్ణువుని పట్టిన తర్వాత ప్రపంచాన్ని వదిలేయాలంట. అదెట్లా? అర్థమైంది ఏమైనా? మళ్ళీ చెప్తా. ప్రపంచంలో విష్ణువు సర్వవ్యాపకం, ఇదంతా విష్ణువే, వ్యాపక శక్తి. ఈ ప్రపంచంలో ప్రపంచంతో విష్ణువుని పట్టుకోవాలి,
విష్ణువుని పట్టుకున్న తర్వాత ప్రపంచాన్ని వదిలేయాలి. క్లీం కదా, క ల ఈం, ఈ భాగం ఈ కళతోనే ఆ క్లీంలో ఉన్న ఈమ్ని పట్టుకోవాలి. ఈమె ఒక్కతే ఈమ్ అంటే సపరేట్గా ఏం లేదు, ఈ శక్తి మొత్తం కలిపి ఉంది. కాబట్టి ఆ క ల అంటే ఏంటి? క ల అంటే మళ్ళీ పైన ఆకాశం నుంచి కింద భూమి వరకు ఉన్న శక్తి. మీకు ఎట్లా చెప్పాలి, నేను అర్థం కావట్లేదు కదా, అర్థమవుతుందా? ఏదో క్లాస్ చెప్తున్నా, 10th క్లాస్ చెప్తున్నట్టుంది కదా. పాలలోంచే కదా వెన్న వస్తుంది. వెన్నను సపరేట్గా ఎప్పుడైనా కొనగలిగారా? పాలు లేకుండా వెన్నను ఎప్పుడైనా తీయగలిగారా? అంటే పాలు కంపల్సరీ కావాలి. వెన్న వచ్చిన తర్వాత పాలు ఉందా? ఎక్కడికి వెళ్ళింది పాలు? వెన్ననే అయిపోయింది. పాలు ఎక్కడుంది? లేదు, వెళ్ళిపోయింది. కానీ వెన్నె కావాలంటే పాలు కావాలి. వెన్న వచ్చిన తర్వాత పాలు లేదు. అలాగే ఫస్ట్ ప్రపంచాన్నే పట్టుకోవాలి. పాలు, ఈ పాలు లేని వెన్నె రాదు, మీగడ రాదు, పెరుగు రాదు, ఏం రాదు. కాబట్టి ప్రపంచాన్నే పట్టుకో. ప్రపంచం నుంచి పట్టుకొని అందులో ఉన్న వెన్నెని ఎలా అయితే పట్టుకొని తర్వాత పాలను తీసిపడి, ఇంకా అక్కర్లేదు అది, ఎలా తీసిపడేస్తావో ఆ ప్రపంచంలోంచే నన్ను పట్టుకో. ఆ తర్వాత నన్నే పట్టుకో, ప్రపంచాన్ని తీసేసి. అర్థమైందా? అందరికి అర్థమైంది? తీసేయాల్సిన అవసరం లేదు మేడం, అది ఆ తర్వాత దానిలోకి రూపు చెందుకుంటుంది. సో మీరు ఇంకా సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు, మీరు చూద్దామన్నా కనిపించదు. ఇప్పుడు నాకు నా పిల్లలే నా పిల్లలు. ఒక్కసారి నేను ఇందులో దిగాను, ఆ తర్వాత అర్థమైంది ఎవరికైనా కానీ అందరూ ఆమె పిల్లలే. మళ్ళీ నా పిల్లాడు నీ పిల్లాడు ఏం లేదు. సో అది మారిపోతుంది. ఇంకా మీరు లోకాన్ని చూసే దృష్టే మారిపోతుంది. అదే చెప్తున్నా, ముందు ఎలా చూస్తారో తర్వాత అలా చూడరు. మీ దృష్టి అమ్మ ఇంతసేపు ఎందుకు కూర్చున్నాము, మనకేదో బయట నుంచి ఏదో వస్తుందన్న లేదు. మీరు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ కూర్చొని మీ దృష్టి, మీరు లోకాన్ని చూసే దృష్టి మార్చుకుంటున్నారు కొద్దిపాటి జ్ఞానంతోని. అది అన్వయించి ఆ దృష్టి మార్చుకుంటే మీ ముందున్న సృష్టి తానంతట తనే మారిపోతుంది. ఇది ఎప్పుడు ఇలాగే ఉంది, దీనిలో ఎలాంటి మార్పు లేదు. మార్పు దేంట్లో వచ్చింది? దానికోసమే ఇంత లంపటం. ఎప్పుడు ఎవరిని మార్చాలని చూడకండి, ఎవ్వడూ మారడు. కానీ మీరు మారితే మిమ్మల్ని చూసి మారేవాళ్ళు 10 మంది రెడీగా ఉంటారు. మళ్ళీ ఆ 10 మంది ఎవరని కూడా మీరే లెక్క రాసుకోకండి. మళ్ళీ అది కూడా బాధని, నేను మారాను కదా, మా భర్త తెలుసుకోవాలి కదా, తెలుసుకో, అంతే. ఎవరు తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకుంటారు. ఇక అది ఆ లిస్టు కూడా లెక్క కూడా మనమే రాస్తే మళ్ళీ ఏమొస్తుంది? మాయ. ఏ మాయతో అయితే బయటపడాలనుకుంటామో ఆ మాయ మళ్ళీ బట్టి పీడిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి? అందుకే బయట చూస్తూ ఉండాలి. బయట చూస్తూ 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 మెల్లగా ఏమవ్వాలి? లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. మా సద్గురు అంటారు, నీకు 3 కళ్ళు ఉంటే 3వ కన్ను తెరు, నీకు శివుడు కనిపిస్తాడు. మనకెవరికి 3 కళ్ళు లేవు, 2 ఉన్నాయి. కాబట్టి ఆ 2 కళ్ళు మూయి కనిపిస్తాడు. 2 మార్గాలు. 3వ కన్నైనా తెచ్చుకో, లేదా ఈ ఉన్న 2 కళ్ళైనా మూసుకో, అంతే. 2 కళ్ళు మూసుకోవడం అంటే ధ్యానం. అంటే మీరు లోపల నుంచి వెళ్తున్నారు. మీ ఎనర్జీని ఏమన్నాయో అన్నిటినీ ఒక దగ్గర, ఇంట్లో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినట్టు తీసి ఆ తర్వాత తీసేస్తారు. మీలో ఉన్న శక్తిని అంతా అక్కడిక్కడ. ఎందుకు ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది మేడం? బయటికి సర్క్యులేట్ అంటే డిస్పాచ్ అంటే ఎలా బయటికి ఎలా మనం దీన్ని వాడేస్తున్నాం? అయ్యో నేనైతే వాగుడు కాయ ఎక్కడైనా వాగిన మొదలు పెడితే నాకు అందుకే ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే భయం వస్తుంది, ఎవరైనా పిలిస్తే భయం వస్తుంది. నిజం తెలుసా, ఇది ఆగనే ఆగదు. తప్పడతా నా శక్తి అంతా ఎందులోంచి పోతుంది? ఇది ఎంతైతే పోతుందో నా సాధన అంతా
అంటే నేనేం చెప్తున్నాను అంటే నాకెక్కడుందో తప్పు నాకు తెలుసు, నేను అక్కడ సహకరించుకున్నా. ఇప్పుడు ఇంకొకళ్ళకు ఉంటుంది, ఇంకొకళ్ళకి బాగా వినాలి, వీడేం చెప్తున్నాడు వాళ్ళ గురించి, వాడేం చెప్తున్నాడు, వీడేం చెప్తున్నాడు, వాడేం చెప్తున్నాడు, వినాలి 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 వినాలి. సో మీరంతా ఎక్కడ వాడుతున్నారు? ఇటు పోతుంది. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్ని నేనేం చేశాను అంటే ఒక యాప్, పనికి రాని యాప్లో పెట్టేశా. నాకు పనికి వచ్చే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చేది ఉంది, కాల్ వచ్చేది ఉంది. ఇప్పుడు దానికి ఉపయోగపడుతుందా? నా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. మీరు రోజు మార్నింగ్ ఛార్జ్ చేస్తున్నారు, కానీ పనికి మాలిన వాటికి వేస్ట్ చేస్తే మీకు ఉన్నది 100%. ఎట్లా వాడతారు పనికి వచ్చే వాటికి? ఇది కూడా అంతే. అండ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఉంటాయి చూడండి, బ్యాక్గ్రౌండ్ యాప్స్ తిన్నంత ఎనర్జీ ఇంకెవరు తినరు. ఆ బ్యాక్గ్రౌండ్ యాప్ ఏంటి? ఒకడి మీద లోపల భగ 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 ఏముంటుంది, పాట వేసుకోవచ్చు, మండుతూ ఉంటుంది, కోపం వస్తుంది, ఆలోచనలు వస్తాయి, నా మనసులో లేదు, ఇంకేదో లేదు. మనసులో ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు, ఏడపోయి కూర్చుంటుందో నాకు అర్థం కాదు, పెద్ద మనసు ఇది. సో ఏం చేస్తారు, వెనక బ్యాక్గ్రౌండ్ యాప్ ఓపెన్ చేసి పెడుతూనే ఉంటారనమాట. బయటికి మాత్రం పని చేస్తారు. నీరసం వచ్చింది, అరే ఎందుకు వచ్చింది నీరసం, అరే ఏంటి నా పని ఎందుకు కావట్లేదు, నువ్వు వెనక పెట్టుకున్నావు బ్యాక్గ్రౌండ్ యాప్ ఓపెన్గా, అది తినేస్తుంది నీ శక్తినంతా. రోజంతా పని చేస్తారు, 10 మందికి మంచి చెప్తారు, లోపల మీ కోడల్ని మీరే ఇలా ఇలా అనరు అంత బాగా, కానీ ఒక రకంగా కదా. బయటికి మాత్రం బంగారు తల్లి కొండ బుజ్కి, లోపల కుత 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 అన్నం ఉడుకుతూనే ఉంటుంది. సో ఫస్ట్ కదా మీ దగ్గర వాళ్ళు లేకపోతే సంబంధం లేని ఎవరైనా కానీ వదిలేయండి కొత్త కుతలు. మీ బ్యాటరీ, మీ ఫోను, మీ ఛార్జరు, మీ ఫోను అయిపోయింది అనుకో, ఫోన్ బ్యాటరీ అయిపోయింది, నట్టేట మురుగుతారు. ఫోన్ లేకపోతే ఎవరికి ఫోన్ చేస్తారు, ఎవరిని అడుగుతారు హెల్ప్ కదా. సరే చేతిలో ఛార్జర్ కూడా లేదు, బుద్ధి లేదు, ఛార్జర్ అంటే బుద్ధి లేని దగ్గర యాడ్ నడుస్తాం బ్యాటరీ అయిపోతే. కాబట్టి ఏం చేస్తారు అందరూ, మీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ తీసి పక్కన పడేసేయండి. ఛార్జింగ్ ఎక్కువ అనవసరమైన వాటికి వాడకండి. అంటే ఎంత చూడాలో అంత చూడండి, ఎంత తినాలో అంత తినండి. ఓ పండగ వచ్చింది కదా, పిండి వంటలు చేస్తా తింటా చేస్తా తింటా చేస్తా తింటా, ఇక మొత్తం ఎనర్జీ నీ కడుపుకే, నీ బుర్ర ఎప్పుడు పని చేయాలరా దేవుడా. మనకైతే తిను బంగారం, మళ్ళీ నీకు చదువు ఎందుకు రావట్లే బంగారం అంటే, అమ్మ నేను మొత్తం తినడానికే పెడుతున్నా, అమ్మ ఎనర్జీ అంతా బుర్రకేం ఎక్కట్లేదు. పిల్లల్ని అలవాటు చేయండి, సింక్రనైజ్ చేయండి, టైం సైకిల్ మెయింటైన్ చేయండి. 3 times ½ an hour అటు ఇటు. సంధ్యాకాలం 20 నిమిషాలు ముందు, 20 నిమిషాలు అటు, అంతే కదా. దాని తర్వాత నన్ను అన్నారు త్రికాల సంధ్యలు ఏదైనా కానీ, తినడానికైనా పడుకోవడానికైనా దేనికైనా ఒక టైం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు టైంకి వస్తున్నాడు, చంద్రుడు టైంకి వస్తున్నాడు. మీ బాడీ మాత్రం మీ ఇష్టమా, మీ సొత్త అదేమైనా? ఏదో చేతిలో ఇచ్చేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా? మళ్ళీ బాగాలేనప్పుడు, రోగాలు వచ్చినప్పుడు అమ్మా అంటారా? చేసేదంతా మీరు, చూసుకునేది ఆమెనా? అయ్యా తిడుతున్నానా ఏమైనా అనుకోండి అబ్బా. ఆమెలో అమ్ముందా, ఉందా? మన భారతదేశం గొప్పతనం ఏంటంటే, మనం రాయిని అమ్మ చేస్తాం, చెట్టుని అమ్మ చేస్తాం, పుట్టని అమ్మ చేస్తాం, నదిని అమ్మ చేస్తాం, పర్వతుడిని తండ్రి చేస్తాం. ఏదైనా అంటే ఏం చేస్తున్నాము, వాళ్ళ ఎందు అమ్మ ఉంది, పరమాత్మ ఉంది, కానీ వాళ్ళే పరమాత్మ కాదు. శక్తివంతుడిలో శక్తి అమ్మ, బలవంతుడిలో బలం అమ్మ. బలవంతుడు అమ్మ కాదు, బలవంతుడిలో బలం అమ్మ. అది ఉంది కాబట్టే వాడికి ఆ గౌరవం. ఆ బలం పోయిన రోజు వాడికి గౌరవం ఉందా? లేదు. అంటే గౌరవం బలవంతుడికా, వాడిలో ఉన్న బలానికా? అలాగే ఇప్పుడు అందులో ఉన్న ఆ ప్రతిమ యందు ఉన్న అమ్మకా ఇదంతా, లేకపోతే ఆ ప్రతిమకా? ప్రతిమ యందు ఉన్న అమ్మకి.
ఏదైనా అంతే ఆపాదిస్తాం. మెల్లమెల్లగా మీరొక్కళ్ళే నడిచే దైవాలు అవ్వగలరు. మెల్లగా ఇప్పుడు అక్కడ ఎనర్జీ సంక్షిప్తం చేశామనుకోండి, ఒక పుణ్యాత్మ వచ్చింది అక్కడే ఆ చోట. ఇప్పుడు ఒక బండ ఉంది, సరేనా? ఈ బండ ఉందమ్మా. ఈ బండ మీద ఎవరో ఒక రాక్ ఉండింది. ఆ రాక్ మీద ఎవడో పుణ్యపురుషుడు వేల సంవత్సరాలు బతకరేమో, సరేలే కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపస్సు శక్తి ఇప్పుడు ఆ బండ మీద ఉంటుంది. మీరు ఆ బండ తీసుకొని కిచెన్, మీకు తెలియదు ఆ బండ ఏం చేసింది, మారుతూ టైల్ షాప్ ఓడికి వచ్చింది, మార్బుల్ షాప్ ఓడికి వచ్చింది. మీరు ఏం చేశారు, నాకు కిచెన్కి టైల్ కావాలని తెచ్చుకున్నారు, పెట్టుకున్నారు. మీకు అది అన్నపూర్ణాదేవి అవుతుంది. ఎందుకంటే అందులో తపస్సు చేసి ఆ బండ మీ ఇంటికి పాదం కిందనో మీ ఇంట్లో ఒక బండ అయ్యింది. అది కిచెన్కో గోడకో ఎక్కడో అక్కడ. అది మీకు కూడా అంతే తెలియని సాయం అందిస్తుంది. ఎందుకో కూడా మీకు తెలియదు. ఒకడు ఏం చేశాడు, ఇదే బండ మీద ఇంకొకడిని వేశాడు. మీరు అదే ఇప్పుడు కిచెన్ టైల్ లాగా వాడుతున్నారు. దాని మీద మీకు దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది, కానీ మీకు ఎందుకో తెలియదు. అందుకే ఏం చేస్తాం, ప్రతిదాన్ని అమ్మ ఇందులో ఏ శక్తి రూపంలో ఉందో ఎలా ఉందో తెలియదు. కాబట్టి పూజ చేయడము అంటే, పూజ అంటే ఏంటి, దాన్ని క్లీన్ చేయడం ఎలా అనుకున్నాం, ముగ్గేస్తే, బొట్టు పెడితే, పుష్పం పెడితే అని. లోపల నుంచి ఒకటి చెప్పండి, అమ్మ ఇది ముందు ఎలా ఉండిందో తెలియదు, ఇప్పుడు నేను దీన్ని వాడాలనుకుంటున్నా, దీన్ని శుద్ధి చేసేసి నాకు అనుకూలంగా అయ్యే శక్తిలా మార్చు, దీన్ని ప్రతికూల శక్తిని చెయ్యకు. మీరు ఆ శుద్ధ ఆత్మతో ఆ మాట అన్నా ఆమె ఆ పని చేసేస్తుంది. మనం అన్నీ వదిలేసి బాహ్యంగా వెళ్ళండి, బాహ్యంగా, కానీ లోపల నుంచి కూడా దాన్ని రానివ్వండి. అందుకే చెక్కే శిల్పాలు కూడా ఊరికే రావు. ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్కటి ఉంటుంది. స్త్రీ విగ్రహాలకు ఒక రకమైన శిల్పం ఉంటుంది, విగ్రహాలు రాతి ఉంటుంది. పురుష దేవతలకు ఇంకో రకం ఉంటుంది. అవన్నీ కూడా విగ్రహాలు, అవన్నీ శాస్త్రం తెలిసిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే విగ్రహాలు ఎవరైతే స్టోన్స్ అని చెక్కుతారు కదా, వీళ్ళకు ఉంటుంది. అది విగ్రహం అవ్వకముందు ఆయన ఏం చేస్తాడు, దాని మీద కూర్చుంటాడు, కాలు పెడతాడు, ముక్కు చేయాలంటే పొట్ట మీద కూర్చుంటాడు, ఇలా కొడతాడు, అక్కడేస్తాడు, ఇక్కడేస్తాడు, అన్నీ చేసి లాస్ట్కి ఎప్పుడైతే అది ప్రతిష్ఠింపబడుతుందో అప్పుడు ఏం చేస్తామో, అమ్మా అని కాలు మొక్కుతాం. చేసిన వాడెవడు, భగవంతుడా? ఆ రాయిని దేవత చేసిన వాడెవడు, భగవంతుడా? ఎవరు? వాడికి చదువు వచ్చా? ఎవడు? ఒక శిల్పి చెక్కాడు. చెక్కిన తర్వాత వాడిని కూడా లోపలికి రానియము. ఇంకా నువ్వు బయటికి వెళ్ళిపో, నీ పని అయిపోయింది, ఇప్పుడు ఈమె దేవత అయ్యింది, నువ్వు బడి నడు బయటికి అంటాం. లోపలికి వచ్చి కోరికలు మనం కోరుకుంటాం, కాళ్ళకి దండాలు పెడతాం. అలా ఒక రాయి దేవత అయ్యింది. అలాగే స్వయంగా ఆ పరమాత్మనే అయ్యే శక్తి ఇప్పుడు ప్రతిమ యందు దేవత ఉంది అన్న. ప్రతిమ యందు కాదు, ప్రతిమే దేవత అని ఎవరవుతారు చెప్పండి? అది ఎంతసేపు మీరు ఇప్పుడు ఆ పూజలు చేసినంతసేపే ఆ ప్రతిమ యందు దేవత కదా. మీరు ఆపేసేయండి సంవత్సరం పాటు, ఆమెలో ఆ శక్తి ఉంటుందా? క్షీణిస్తుంది. మీలో కూడా అలాగే మీరు ఎప్పటి వరకైతే సాధన చేస్తారో మీరే నడిచే దేవాలయాలు, మీలోనే నడిచే అమ్మ ఉంది. ఆపేశారా మీరే ఆ వీధిలో కొన్ని జంతువులు నడుస్తాయి చూడండి, అవి బట్టలు వేసుకోవు, మనం బట్టలు వేసుకుంటాం. అది ఇంగ్లీష్ మాట్లాడవు, మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. దానికి ఇల్లు ఎలా కట్టుకోవడమో తెలీదు, మనకు తెలుసు. ఇంకేం తేడా లేదు. కొంచెం ఈరోజు అంతా ఏమో తెలీదు, మరి ఇలా మాట్లాడుతున్నా, కానీ సరే నేను కొంచెం సాఫ్ట్గా రావాలనుకుంటా. సరే, సో ఇవన్నీ పోవాలి, ఆమెలాగా అవ్వాలి. ఒక్కటే అంటే ఏం చేయాలి? స్థూల దేహానికి ప్రారంధ కర్మ. అమ్మ మీరు ఏమేమి ప్రారంధం చేసుకొని వచ్చారో మీరు అన్నీ భరించాల్సిందే. మీరు ఏ జాతకంలో రాసుకొని వచ్చారో మీరేం చేయాలో అవన్నీ భరించాల్సిందే, అది ప్రారంధ కర్మ. సూక్ష్మదేహం అంటే ఏం చేయాలి? మీరు అది చేసేది ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మీ సూక్ష్మదేహం అంతా ఇక్కడ శుద్ధత్వం అవుతుంది తెలియకుండా. అంటే మీకు శాశ్వతం ఏదో మీకు అర్థమైపోయింది, అది వినే లంపటం కోసం ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు. స్మరణనో మననమో ఏదో చేస్తున్నారు, అంటే తెలియకుండా మీ సూక్ష్మదేహాలని మీరు శుద్ధి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కారణ శరీరం, అసలు మీకు
ఈ జన్మనే ఎందుకు వచ్చింది? మేడం మంచిది, ఈ మేడమే కొంచెం కనిపించినప్పుడల్లా మొహం ఒకలాగా చిట్లిస్తుంది. మంచి చెడు, మంచి చెడు. బయటికి వెళ్ళామా ఒకడు మంచి అయిపోవాలి, ఒకడు వెంటనే. ఎప్పుడైతే ఈ మంచి చెడు మంచి చెడు మంచి చెడు వదిలేస్తావో అప్పుడు నువ్వు నీకు ఇది ఉండదు. ఎందుకంటే ఆమెనే మంచి, ఆమెనే చెడు, ఆమెనే పగలు, ఆమెనే రాత్రి. రాత్రి లేకపోతే పగటి పూట విలువ నీకు తెలుస్తుందా? తెలీదు. రాత్రి అన్నంత మాత్రం నువ్వు రాత్రికి భయపడతావు. రాత్రి కూడా చందమామని పంపించేది ఎవరు? ఆమెని. అమావాస్య చేయాలా, పౌర్ణమి చేయాలా, నీ చేతిలో ఉంది నీ జీవితం. ఆమె అమావాస్యలా ఉంది శివుడి రూపంలో, పౌర్ణమిలాగా ఉంది అమ్మవారి రూపంలో. గుహ్య ఎలా ఉంది? రహస్యంగా ఉంది. ఇప్పటివరకు చెప్పినట్టున్నాను. ఎలా ఉంది గుహ్య అంటే పాలల్లో వెన్నెలాగా. మరి ఇలాంటి నామాలు ఫస్ట్లో చాలా మంది వచ్చారు, ఇప్పుడు రావట్లేదు. ఎట్లా మరి? అందరిని పిలుచుకొద్దామా ఇంటింటికి వెళ్ళి? మరి వద్దా? 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 ఎందుకు మరి? అయ్యో తీసుకొద్దాం, అందరు వినాలి కదా మరి. వస్తారా? అమ్మ గుహ్య అంటే రహస్యం. అమ్మ రామాలు రహస్యం. రహస్యం రహస్యం అంటే నువ్వు అందరికీ చెప్తావా? పెళ్ళి 10 మంది, పెళ్ళికి 2000, 5000, 10,000 పిలుస్తాం. ఆ తర్వాత జరిగే కార్యక్రమానికి ఎంతమందిని పిలుస్తారు? కానీ మళ్ళీ దాని ఆనందం అందరికీ చెప్తారా? చెప్పరా? సీమంతం చేసుకోరా? అది ఆనందమే కదా. ఆ గుహ్యానికి అయిన ఆనందమే కదా మీరు బయట అందరికి వ్యక్తపరుస్తున్నారు. పద్ధతిగా జరిగితే 10 మందికి చెప్పి సీమంతం చేస్తారు. పద్ధతిగా జరగకపోతే మెడికల్ కాలేజ్కో ఏడో తీసుకెళ్ళి తీయిస్తారు. రహస్యం. ఎవడి చేతిలో పడాలో అప్పుడే దానికొక విలువ. విలువ లేని వాడి చేతిలో ఇది పడొద్దు. షట్టుడు ఉంటాడు, నాకు ఇది ముందే తెలుసు, లేకపోతే ఉంటాడు నేను ఎంత చెప్పాలని చూసుకున్నా వాడికి తెలుసు కానీ అయినా తెలియనట్టు ఏదో చెప్తుంది. అలాంటి వాడికి చెప్పకు అని చెప్పింది శాస్త్రమే. దుష్టుడు. నేను చెప్పినవన్నీ ఇంకోటి ఎలా దొబ్బేయాలని చూడడానికి వాడాడు అనుకో, అలాంటి వాడికి చెప్పకు. విశ్వాసం లేని వాడికి అస్సలే చెప్పకు. నాకు వీడు చాలు. ఆమె అంత గుహ్యంగా ఉన్నప్పుడు అంతమంది ముందు ఎలా? నేను అదే చెప్తున్నా. ముందు నామాలంతా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ నామాలన్నీ ఏంటి? పెళ్ళి లాంటివి. అప్పుడు అందరూ. ఇప్పుడు గుహ్య ఉండరంతమంది. ఎవ్వరు వినాలో వాళ్ళే వస్తారు. మిగతా వాళ్ళకి ఆమె రావాలనుకున్నా రాలేదు, అందనియదు. అలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నేను ఎవరిని బాధ పెట్టేయాలన్నట్లేదు ఎవరిని. కానీ మీకు తపన లేదు, విశ్వాసం లేదు, ఏది లేదు ఆమె కోసం. మీకు ఆమె మీ లైఫ్లోంచి ఆమెకి ఇవ్వాలని మీకు టైం లేనప్పుడు ఆమె అంతలోకు అమ్మ మీ దగ్గర అడుక్కొని రావడానికి ఎప్పుడైనా తల్లి పిల్లాడికి ప్రేమతో అన్నం పెడుతుంది, అడుక్కొని అన్నం పెట్టించుకోదు. కావాలంటే ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒక్కతైనా తింటుంది, కానీ ఏడోబడి తింటుంది, ఎక్కడి నుంచో సంపాదించుకుంటుంది. కానీ మిమ్మల్ని అడుక్కోవాలా? మనం ఎక్కడి నుండి వచ్చామో ఆమె గురించి వినడానికే ఆమె మనల్ని వచ్చి అడుగుతారు. గుహ్య. ఎందుకు ఇంకా గుహ్య? ఎంత చెప్పినా, ఎంత వివరించినా, ఎంత స్మరించినా, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ నామం మళ్ళీ దానిలాగానే చెప్పం, మళ్ళీ కొత్తగా స్ఫురిస్తుంది. ప్రతిసారి కొత్తగా మనల్కి అంటే నీ సంస్కారం మారుతుందో లెవెల్కి ఆమె అందుతూ ఉంటుంది అన్నమాట. అందుకే భగవత్ కథలు ఎందుకు ఎప్పుడు వినమంటారు? గుహ్య. అందులో ఉన్న గుహ్యం తెలుస్తుంది. ఫస్ట్ క్లాస్లో చదివినట్టు సెకండ్ క్లాస్లో అదే స్టోరీని చదవండి, ఇప్పుడు మీకు వేరేగా అర్థమవుతుంది. మధ్యలో చదవండి. రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు, అది చేయడం స్టార్ట్ చేస్తారు. నిజం
నేను చాలా పుస్తకాలు ఏవైనా కానీ సరే స్పిరిచువల్ ఏదైనా ముందు చదివినప్పుడు ఒకలాగా చదివాను, కానీ ఇప్పుడు అవే చదువుతుంటే నేను 2 లైన్లకి మించి చదవలేకపోతున్నా. ఎందుకంటే ఆ 2 లైన్లే నన్ను ఆపేస్తున్నాయి. అందులోనే ఇంత ఉందా అని అక్కడే ఆగిపోతున్నాయి. ఇంకా తర్వాత 10 లైన్లు ఎక్కడ వస్తాయి? ఇంతకుముందు అయితే బుక్ హే అకాంప్లిష్ నేను 2 days అనేదాన్ని. ఇంకా ఇప్పుడు 2 లైన్స్ అవ్వట్లేదు. అర్థమైందా? అర్థమయ్యే కొద్దీ ప్రతి అక్షరము మీకు ఏదో చెప్తూ ఉంటుంది. కైవల్య పదదాయిని, ఆ గుహ్యమైన తల్లిని పట్టుకుంటే మనకేమిస్తుంది? కైవల్యం, మోక్షం. ఎందుకంటే ఉన్నది అదొక్కటే, ద్వంద్వాతీత స్థితి. అంటే 2 లేదు, ఉన్నది ఒక్కటే. అది నేనే, అదే నువ్వు, అదే నేనయ్యాను. అయిపోయింది, నువ్వే నేనయ్యాను. ఇంకా 2 ఎక్కడున్నాయి? 2 ఒకటే అయ్యింది. ఇది కూడా కైవల్య పదదాయిని. చప్పట్లు కొట్టండి. నిజంగా నేను కైవల్య పదదాయిని అన్న 2 ఒకటవుతుంది అంటే అంత వెంటనే ఇది అందులోకి ఎందుకు లీనం అవ్వాలి? మీకు అర్థమవుతుందా? నాకు అమ్మే కనిపించింది. వెంటనే తగ్గిపోయిందమ్మా. కైవల్య పదం 2 లేదు, ఒకటే అనగానే అది దోడ అయిపోయింది. కొద్దిసేపు ఆగుదాం దీన్ని మనం. నాకేంటంటే ఇక్కడ కూర్చున్నాక అంటాం చూడండి, ఒకటి మీకు ఏదో తినాలని ఉంది, మీరు షాప్కి వెళ్ళి తింటారా? ఎవరో తెలియకుండా మీ ఇంటికి వచ్చారు, మీకు కావాల్సిందే తినడానికి అదే తీసుకొచ్చి ఇచ్చారు. ఏది బెటర్? ఈ చోట అలాంటిది తెలుసా? ఈ చోట అలాంటిది. అసలు ఆమె నేను ఉన్నాను ఎన్ని నిదర్శనలు ఇస్తుందో, ఎన్నిసార్లు చెప్తుందో, ప్రతి వారం చెప్తుంది. ఇలా నామాలు ఎందుకు అయిపోయింది, నేను వెళ్ళిపోతా. ఇందులో లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? దాంట్లో ఏంటది, అది కాలిపోయిందా, ఏమంటారు, ట్రిప్ అయిందా, కాలిపోయిందా, పవర్ పోయింది, పాడైపోయింది. నాకు అందులో కైవల్య పదదాయిని కనిపించింది. మీకందరికీ కూడా మీ ముందే కదా 2 ఒకటయ్యాయి. అట్లా కాదు, మళ్ళీ దాన్ని ఎవరు గెలిచలేదు. మీకు అది మామూలా? అది అయిన తర్వాత నేను ఏం చేశాను? సరే స్టార్ట్ చేయి, నేను నా పని వెనక్కి తీసుకుంటాను. సరే అది నేనేం చేశాను, మైక్ పక్కన పడేసాను. అంటే నేనేం అంటే నాకు ఇంకా ఎందుకు చెప్పడం అమ్మ, అర్థమైపోయింది కదా, చెప్పించేసావంత ప్రాక్టికల్గా. నాకు ఇంకా ఎగ్జామ్ ఆగిపోయాను, కొద్దిసేపు ఆపేశాను. ఏం చేశాను, మీరందరూ అప్పుడు ఏదో మాట అన్నారు. ఏంటది అన్నారు, ఒక మాట ఆనందానుభూతి అయినప్పుడు ఏం చేశాను? మాట్లాడడం కంటిన్యూ చేశాను, ఆపేశాను. అదే తుర్యావస్థ. సో ఎప్పుడైతే నువ్వు ఆమెని పూర్తిగా తెలుసుకుంటావో ఇంకా నీకు వాక్కు అనేది లైట్ పోయింది కదా, చూసారా? పక్కా చూసారు కదా. నేనేం గిమ్మిక్ చేయలే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు చేయలేదు. సరేనా? ఓకే, డన్, ఫుల్ ప్రూఫ్. తర్వాత ఏమైంది, ఇంకెందుకులే చెప్పడం అనుకున్నా. మళ్ళీ అదేమైందో దానికి అదే వచ్చేసింది. నేనేం చేశాను ఆ తర్వాత? కొంచెం ఏం చేశాను, ప్రవచనం ఆపానా, కంటిన్యూ చేశానా? నాకు వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పా మైక్ లేకుండా. ఆగింది. ఏం చేశాను ఆగిందంటే?
ఆత్మలోకంలో మనం విమర్శలు చేసుకుంటున్నాం. మనం ఎందుకు ఆగింది ఏంటి అని విమర్శ చేస్తున్నాం. దాన్ని విమర్శ చేస్తున్నాం. జవాబు దొరుకుతుంది. బా ఇక్కడున్న మేడం సూపర్ అన్నారు. చాలా రోజుల తర్వాత వచ్చారు కానీ బాగా జ్ఞానం బాగా ఎక్కుతోంది, తొందరగా ఎక్కుతుంది. ఎందుకు దగ్గరగా కూర్చుంది కాబట్టి. దీన్నే ఉపాసన అంటారు. అందుకే అంట అక్కడ కూర్చోకండి, మనం ఇక్కడ చేసేది ఉపాసన. అంటే నాకు ఎంత దగ్గరగా ఉంటే నాకు కాదు ఆమెకు అంత దగ్గరగా ఉన్నారు అని, మీకు అందాల్సింది అందుతుంది అని. కిరణాలు ప్రసరిస్తున్నాయమ్మా. అమ్మా సహధర్మచారిని మీరు చెప్పండి అమ్మా. మీకేమనిపించింది? నేను ఎందుకు ఆపాను అనిపించింది? మీకేమి మాట్లాడడానికి అనిపిస్తలేదు, అలా మేడం అంటే నాకేం చెప్పాలో అర్థం అవ్వలేదు, తెలుస్తలేదు. నేను దాంట్లోనే కొంచెం మునిగిపోయాను. మీరేమో మునిగిపోవడంలో మేడం అలా అంటున్నారు. సరే ఇక్కడ ఉన్న పదం కొంచెం వాడుకుంటాయి, మేడం పదాన్ని హైజాక్ చేస్తే ఆనందానుభూతి. మీరేమో విమర్శ అంటున్నారు. విమర్శలో ఆనందానుభూతి ఉండదు. కదా మనం దాంట్లో వెతుకుతున్నాం. దాంట్లో అదే నేను విమర్శ అంటే వేరే రకమైన విమర్శ కాదు. మనము ఇలా మనల్ని మైమర్చి దాంట్లో లీనమై దాంట్లో మనము నాకు ఇది కావాలి. ఎందుకంటే విమర్శ అంటే అనాలిసిస్, అంటే ఇది ఎందుకు జరిగింది అని నేను అనాలిసిస్ చేసే పాయింట్ లో లేను. నేను జస్ట్ లైక్ ఫ్లాట్ అయిపోయింది. సో విమర్శ ఎవరు చేస్తాడు? సైంటిస్ట్ విమర్శ చేస్తాడు. ఋషి ఏం చేస్తాడు? ఆనందానుభూతి. అర్థమైందా? స్పిరిచువల్ సైంటిస్టులు మన ఋషులు. మిగతా సైంటిస్టులు ఇప్పుడు ఇది కరెంటు పోయింది అనగానే ఇంతసేపు పనిచేసిన కరెంట్ ఎందుకు పోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది, మధ్యలో ఏమై ఉంటుంది అని దీన్ని రీసెర్చ్ చేసి ఒక థియరీ చేస్తాడు. అది 10 మందికి పనికొస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నవాడికి ఇదే ఏమైంది వేరే రకంగా తీసుకుంటాడు, ఆనందానుభూతి. సో ఆ చిన్న డిఫరెన్స్ ఉంటుంది స్పిరిచువల్ సైంటిస్ట్కి, ఎవరైతే అవుట్వర్డ్గా పనిచేస్తారో ఆ సైంటిస్ట్కి. సార్ మీరు దగ్గరకు వచ్చి కూర్చోగలరా? అపాత్రదానం చెయ్యకు. అమ్మ నామాలు అపాత్రదానం అంటే అర్హత లేని వాడికి ఇయ్యకు. అర్హత లేని వాడికి ఇస్తే ఎవడైతే ఇస్తున్నాడో నేను వాడి మస్తిష్కం నుంచి వెళ్ళిపోతాను. ఇది అమ్మ చెప్తోంది గుహ్య. అందుకే హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్పకపోతే లాస్ట్కి అగస్త్య మహాముని నేను ఇంకా అమ్మ నామాలు తెలుసుకోవడానికి అర్హుడిని కాలేదా అని అడిగాడు. తను అర్హుడిని చేసుకుందాం అనుకున్నాడు. హయగ్రీవ స్వామి ఇప్పుడు అడిగావిలా, ఇప్పుడు నువ్వు అర్హుడవయ్యావు, చెప్తా విను. అగస్త్య మహాముని విన్నాడు. అగస్త్య మహాముని ఏం చేశాడు? విన్నాడు. అగస్త్య మహాముని భార్య ఎవరు? లోపాముద్ర. ఆయన విన్నాడు అమ్మవారి నామాలు. కానీ అమ్మవారు అగస్త్య మహాముని పత్నికి అంటే లోపాముద్రాదేవికి లోపాముద్రార్చిత అని ఒక నామమే ఇచ్చేసింది. అనామం అయిపోయింది. అర్థమైందా? సో అర్హత అర్హత అర్హత. ఆయన ఒక్క మాట అన్నాడు హయగ్రీవ స్వామి, నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లోపాముద్రాదేవి భర్తవి గనక. అంత సో ఎందుకంటే మీ గుహ్యం ఈమె అందరికీ తెలియదలుచుకోలేదు. కరెక్ట్గా బుద్ధి చిత్తశుద్ధితో వినలేదు, కరెక్ట్ బుద్ధి పెట్టి ఈమెను అర్థం చేసుకోలేదు అనుకోండి, మీరు ఈమెని వక్రీకరించి మాట్లాడతారు, వక్రీకరించి బయట చెప్తారు. ఈమె అప్పుడు ఏమవుతుంది? ఆవాస పాలవుతుంది, తప్పుడైపోతుంది. కాబట్టి ఆమె అసలు ఆ ఆమెనే ఫిల్టర్ చేసుకుంటుంది. సో
కైవల్య పదం. ఇంకా కైవల్య పదం దీనికన్నా ఇంకా అవసరమా? అవసరం లేదు కదా. అమ్మ ఉందా లేదా? ఎంతమందికి ఉంది? అక్కడ 2 చేతులు నాకు భలే నచ్చేశారు. సో కైవల్యం అంటే ఏంటి? మోక్షం. మోక్షం ఎందుకు కావాలి? అమ్మ మళ్ళీ జన్మలు ఉండవు, అబ్బా మళ్ళీ బాధలు ఉండవు, అందుక మోక్షం ఎందుకు కావాలి? మోక్షం అందరు మోక్షం మోక్షం అన్నారు కదా, అందుకే మోక్షం కావాలి. కానీ మోక్షం కూడా కోరికే కదా, మోక్షం కూడా కోరికే కదా. మరి ఆమె ఎట్లా దొరుకుతుంది? కోరికంటే నువ్వు 2 అయిపోయావు, మళ్ళీ నీకు ద్వంద్వం వచ్చింది, మళ్ళీ వాసన వచ్చింది అంటే నువ్వేం చేయాలి? అసలు నాకు మోక్షం కావాలి అని కూడా ఉండొద్దు. ఎందుకు పట్టుకోవాలి? కారణం లేని ఆనందం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు నువ్వు నువ్వే ఆమె అయ్యావు, ఆమెనే నువ్వైంది. నాకు చాక్లెట్ కొనిస్తే ఆనందం, నాకు సిద్ధులు వస్తే ఆనందం, నాకు అమ్మ కరుణిస్తే ఆనందం, కటాక్షిస్తే ఆనందం, ఇది ఇస్తే ఆనందం, అది ఇస్తే ఆనందం. నీకు మోక్షం రాదు. నువ్వు ఇక్కడే ఉండు, ఏ కారణం లేకుండా ఆనందపడు, నువ్వు మోక్షం. నువ్వు అదే స్థాయిలో తుర్యావస్థలోనే ఉన్నావు. ఆ రమణ మహర్షి ఏ అవస్థలో ఉన్నాడో, ఆ దక్షిణామూర్తి ఏ అవస్థలో ఉన్నాడో, నువ్వు కూడా స్వయంగా ఆ అవస్థలోనే ఉన్నావు. త్రిపుర అంటే 3 పురములు అంటే పూర్వం ఇంతకుముందు నుంచే ఉన్నది. 3 ఉందంట. ఎలా ఉంది 3 పురాలు అంటే 3 చోట్ల ఉంది. ఎలా ఉందో చూద్దామా? టకటక టకటక టక చెప్తూ ఉంటాను, మీకు ఎన్ని గుర్తుంటే అన్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతా. కళ్ళు ఎలా ఉన్నాయి? పెద్దగా ఉన్నాయి అందరివి. చెవులు ఎలా ఉన్నాయి? పెద్దగా ఉన్నాయా? వెరీ గుడ్. 3 లోకాలు, భూర్భువ సువర్లోకం. 3 స్థానాలు, స్వర్గలోకం, మార్చలోకం, పాతాళలోకం. ఇది మన శరీరంలో కూడా ఉన్నాయి. 3 శరీరాలు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. 3 కాలాలు, నిన్న, నేడు, రేపు. 3 స్వరూపాలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర. 3 అగ్నులు, త్రివిధ శక్తులు. ఏంటది? జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. 3 స్వరాలు, ఉదాత్త, అనుదాత్త, స్వరిత. 3 త్రివేణి సంగమం. కుంభమేళాకి ఎవరెవరు వెళ్ళలేదు? ఇంకా అమ్మా ఇంతమంది వెళ్ళలేదా? హే మళ్ళీ లేపటి చేయి, ఎవరెవరు వెళ్ళలేదు? అంటే నాకు వచ్చేసింది. మీరు వెళ్ళారా అమ్మా? లేపండి. మనం అందరం ఎందుకు వెళ్ళలేదు తెలుసా? మన త్రివేణి సంగమం ఇక్కడే అవుతుంది. అర్థమైందా? నేను మళ్ళీ చెప్పాను, స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారా, లేకపోతే అదే స్వీట్ మీ ఇంటికి వస్తే ఏది మీకు ఎక్కువ ఆనందం? ఇప్పుడు ఏమొస్తుంది? సో త్రివేణి సంగమం అయ్యిందా అవ్వలేదా? అయ్యింది. త్రిపుర ఇక్కడే. త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి అయ్యింది. మీకు అయ్యిందమ్మా. ఒకటి అర్హత లేని వాడిని తీసుకురానియదు, ఇంకొకటి అరే నీకు అవసరమే లేదురా, నేనే నీ దగ్గర ఉన్నా, మళ్ళీ నువ్వు ఎక్కడికి రావు, నా దగ్గరికి ఏం రావు, వచ్చేది నేనే నీ దగ్గర ఉన్నా అన్నప్పుడు కూడా మిమ్మల్ని అక్కడి నుంచి కదపదు. మీరు ఎలా అనుకుంటారో మీ ఇష్టం. మా అందరి కోసం అంటే మాకు అందాల్సింది మీ నుంచే అందినాయి కదా, అదే ఉంటుంది. నేను నాకైతే మాకు అలా అందింది కాబట్టి నాకు ఏ రోజైతే నేను తీసుకొచ్చిన ఆ నీళ్ళు, ఐ థింక్ అమావాస్య రోజు, మళ్ళీ పౌర్ణమి అయింది, రథసప్తమి అన్ని, ఇంకా నాకు లోపల తెలుసా ఆ కోరిక ఉండింది. ఫస్ట్ నేనే చెప్పాను మా భర్తకి, నువ్వు ఎలా అయినా నన్ను కుంభమేళా తీసుకెళ్ళని కనిపించినప్పుడల్లా చెవిలో జోలిగలా కుంభమేళా అంటూ వాడాను. ఆయన నా పాటకి ఇటర్నరీలు చూపించాడు, ఇదిగో టికెట్లు అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, అన్నీ చూపించాడు. కానీ మెల్లమెల్లగా నాలో ఆశ లేదు తెలుసా, వెళ్ళాలని లేదు, ఎందుకో మునగాలని లేదు.
అదే నిజమైన ఆనందం అంటున్నా. కారణం లేని ఆనందం. ఇది చేస్తే ఆనందం, తిరుపతికి వెళ్ళలేకపోయాను, ఆనందం పోయింది. లేదు అన్న ఆనందమే. నువ్వు అవసరం లేదు, నేనే నీ దగ్గరికి ఏదో ఒక రూపంలో వస్తున్నాను, ఆమెనే వస్తుంది, దాన్ని పసిగట్టండి. నేను ఎందుకు క్యాన్సిల్ అయిందని బాధపడకండి, ఆమెనే మీ దగ్గరకు వస్తుందని పసిగట్టండి. అంతే కదా. సినిమా థియేటర్కి వెళ్ళడం కన్నా ఓటీటీలో ఇంట్లో రిలీజ్ అయితేనే ప్రశాంతంగా మన సోఫా మీద కూర్చొని చూస్తాం కదా. ఇప్పుడంతా ఓటీటీ జమానా. మనం కూడా ఫాస్ట్ అవుతున్నాం, అమ్మనే మన దగ్గర తీసుకొద్దాం, మనం అమ్మ దగ్గరికి ఎందుకు కదా, అదే చేద్దాం. మీరంటే వాటర్ మనము లేస్తే మనం ఇది చేసినామని అట్లా అయింది అన్నారు కదా, నాకు అట్లా అర్థం కాలేదు. త్రిపుర అని ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసారు కదా, ఆ మాట వినడంతోనే అయిందేమో అని. అది కూడా అయిందమ్మా, అలా కూడా అయింది. ఎందుకంటే మీలో ఉన్న త్రిపురాలు అన్నిట్లో ఆమె తిరుగుతుంది కాబట్టే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఏదో ఒక్క దగ్గరే కూర్చుని ఉంటే కదా మీ లంపటం ఇంకెక్కడో ఉండేది. మనం కూడా 3 ట్యాంకులు ఉన్నాయి మేడం, వాళ్ళు కూడా త్రిపురనే. This is divinity. Seeing positivity in everything is divinity. నిజం. ఇది జరిగిన రోజు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ ఇంట్లోనే ఆనందం. ఆనందం నీ పిల్లలు ఎక్కడో ఎవరి దగ్గర వాడి దగ్గర పెట్టకండి అమ్మ. అందుకే ఇక్కడ కూర్చుంటున్నా. అది నేను వెతుకుతున్నాను, నేను అసమర్థురాలిని కదా, నేను వెతుక్కోవాలి కదా. మీకు చెప్తూ నాకు కూడా ఎక్కడైనా దొరుకుతుందేమో అని నా స్వార్థం. అంతే. స్వార్థం లేనిది నేను ఎందుకు కూర్చుంటా కదా, నా స్వార్థం నాది. మీకు త్రివేణి సంగమం జరిగింది. నేను చెప్తున్నా, మీరు కుంభమేళాలో మునిగితే, అమ్మ బ్రహ్మ ముహూర్తం సమయంలో మునిగితే మీకు ఎంత పుణ్యం వచ్చేదో, మీ ఏ పాపకర్మ నశించేదో నాకు తెలీదు. అదంతా కూడా ఈరోజు ఈ నామం వినడంతో జరిగింది. అది ఆ అమ్మనే, ఆమె చెప్తుంది జరుగుతుంది. ఆమె నామాలకి అంత పవర్ ఉంది. ఆ నామాల్ని నిజంగా పట్టండి, ఎవరికి వాళ్ళు పట్టండి. నేను పట్టాను కదా అని మీకు మార్పు రాదు, నేను పట్టాను నాకు మార్పు వచ్చింది. మీకు మార్పు రావాలా, మీరు పట్టండి. అప్పుడు మీరు చూడండి, మీరందరూ పుస్తకాలు రాయడం స్టార్ట్ చేస్తారు. సో త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి, త్రిబ్రహ్మలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రివర్ణం, ఎరుపు ఆకుపచ్చ నీలి రంగు. మీకు తెలుసు కదా ప్రైమరీ కలర్స్ ఏంటి? టీచర్, స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉన్నారా? బ్లూ, గ్రీన్ అండ్ రెడ్, రైట్? ఈ త్రిపురాల్లో ఆ చైతన్యం తిరుగుతుంది కాబట్టి ఆమె త్రిపుర సుందరి. ఎలా తిరుగుతుంది? ఆనందంగా నిరంతరంగా ప్రవహిస్తుంది కాబట్టి సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఈమెనే త్రిపుర భైరవి, ఈమెనే ప్రకృతి, ఈమెనే వికృతి. ఇప్పుడు మళ్ళీ మనం హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి దగ్గరికి రావాలి. అదే స్టోరీ. ఒకళ్ళకి భక్తుడికి, ప్రహ్లాదుడికి ఏమో ఆయననే దైవం, హిరణ్యకశిపుడికి ఆయనను చంపకపోతే నిద్ర రాదు లక్ష్మీ నరసింహస్వామిని. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడికి త్రిపుర సుందరి అయ్యాడు, హిరణ్యకశిపుడికి త్రిపుర భైరవి అయ్యాడు. నువ్వు చూసే విధానంలో నువ్వెలా చూసావో అలా కనిపించింది. ఉన్నది అక్కడ ఆయనే ఉన్నాడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి. కానీ త్రిపుర సుందరిలా ఎవరికి కనిపించాడు? ప్రహ్లాదుడికి. త్రిపుర భైరవుడిలా ఎవరిని కనిపించాడు? ఎవరికి? నువ్వు చూసే విధానంలోనే దైవాన్ని చూస్తావా? అమ్మో, ఇంకా ఉన్నాయి 3 నాడులు. ఏంటది? ఇడ, సుషుమ్న, పింగళ, 3 వర్ణాలు. బ్రహ్మ అంటే బ్రహ్మ గురించి చెప్తాం కదా, తత్వమసి, అహం బ్రహ్మోస్మి, అదే నువ్వు, అదే నేనయ్యాను. 3 పట్టణాలు. ఏంటది? మనసు, బుద్ధి, చిత్తం. ఎందుకంటే మనసు ఫస్ట్, మీరు మనసుని మీ దగ్గర పెట్టుకోవాలి. బుద్ధి అంటే ఇలాంటివి వింటూ ఎలాగో బుద్ధి, మనసు బుద్ధి కరెక్ట్గా గట్టిపడింది అనుకోండి, చిత్తం దానంతటా కొంచెం గట్టిపడుతూ ఉంటుంది. సరేనా? జ్యోతిర్మండలాలు, సూర్య, చంద్ర, అగ్ని, 3 గ్రంథులు ఉంటాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. సో ఈ 3 అన్నిట్లో కూడా విక్రమించి ఆక్రమించి ఉంది కాబట్టి, విస్తరించి ఉంది కాబట్టి త్రివిక్రమ.
త్రిజగద్వంద్య. త్రిజగద్వంద్య, 3 జగత్తుల్లో పూజింపబడే తల్లి. ఏంటా 3 జగత్తులు? భూర్భువ సువర్లోకం, స్వర్గమార్చ పాతాళలోకం. బోరు కొడుతుందా? ఇంకా కక్షలు ఉన్నాయి, పేర్లు వినండి. అర్థం కాకపోయినా వినండి. పదార్థ కక్ష, మనోకక్ష, ప్రజ్ఞాకక్ష. ఇవన్నీ మనలోనే ఉన్నాయి, కానీ మనం ఎక్కడున్నాం? ఎప్పుడు పదార్థం దగ్గరే ఉన్నాం. కాబట్టి నేను మిగతా 2 ఏం చెప్తా. ఇక మనోకక్ష కొంచెం బెటర్ చేసుకోవడానికి ఇదో ఇలా వింటున్నాం. చీరలలో కొంతమంది కష్టపడుతున్నారు, కొంతమంది కింద కష్టపడుతున్నారు, కొంతమంది దోమలు కొట్టుకుంటున్నారు, కొంతమంది ఫోన్ ఎప్పుడు వస్తుందా అని భయపడుతూ వింటున్నారు. నడుస్తూ త్రిమూర్తి. ఈ ఉన్న తల్లి 3 రూపాల్లో ఉంది. ఏ రూపం అది? ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. అదేంటి? ఎందుకు చెప్పారా మాట? త్రిజగద్వంద్య. ఎలా? మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి. యాక్చువల్లీ పక్కన ఇది రాసుకున్నా కానీ చెప్పలేదు. ఆయన గోచరించి ఆయనకు అట్లా కనిపించింది. రోజు అదే అనుకొని పూజ చేస్తాగా, అలా అనిపించింది. ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్, దే ఆర్ నథింగ్ బట్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అంతే. వాళ్ళు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అన్నాం. మనమేమన్నాం? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వాళ్ళకన్నా ముందు మనమే కనుక్కున్నాం కదా. అంతే. సృష్టి, స్థితి, లయ. త్రిదశేశ్వరి. ఈ దశ అనేది రావాలి మధ్యలో. త్రిదశేశ్వరి. 3 దశలలో ఉన్న వాళ్ళకి త్రిదశ. 3 దశలు ఈశ్వరి. 3 దశలు అంటే ఏంటవి? మళ్ళీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సృష్టి, స్థితి, లయ. అంటే అన్నిట్లో కూడా ఉండేది ఈమెనే. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. వాటర్ కదా, వాటర్ నీళ్లు తెలుసా? వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటి? H2O, రైట్? సాలిడ్. ఇక తెలుగులో అడక్కండి నాకు ఇవన్నీ, తెలుగులో ఏం చెప్తారని ప్లీజ్. ఇది మాత్రం ఇంగ్లీష్లో వినండి. సాలిడ్ స్టేట్లో ఉంటే ఎలా ఉంటుంది? గడ్డలాగా, మంచు గడ్డలా దగ్గర ఉంటుంది. కెమికల్ ఫార్ములా ఏంటి? H2O. లిక్విడ్ అయితే వాటర్, ఇంకా వేపర్ స్టేట్, లిక్విడ్. అప్పుడు కూడా కెమికల్ ఫార్ములా ఏంటి? H2O. గ్యాస్ అయింది, వేపర్. అప్పుడు కెమికల్ ఫార్ములా ఏంటి? H2O. అన్నీ H2O. కానీ ఏం మారింది? అవస్థ మారింది. ఉన్నది ఆమెనే, ఒకటే, కానీ అవస్థ మారినప్పుడు పేరు మార్చాము. అర్థమైందా? అర్థమైంది. త్రిదశ. దేవతలు అంటే ఎప్పుడు 30 ఏళ్ళ సంవత్సరాల లాగానే ఉంటారంట. మీరు కూడా దేవతలు కావాలంటే అందరూ 30 ఏళ్ళలాగా అనిపించండి. జిమ్కి వెళ్తారా, సాధన చేస్తారా, ఏం చేస్తారో ఏం కాదు, అప్పుడు మీ అందరు కూడా అమ్మనే ఈశ్వరి. సో అది త్రిదశ. 3వ దశ అంటే బాల్యం, కౌమారం, యవ్వనం. అందుకే మీరు చూడండి, ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు వయసులో కొంచెం పెద్దగా అనిపిస్తారు యాక్టివ్, కానీ వాళ్ళ సెల్స్ అన్నీ అట్ ద ఏజ్ ఆఫ్ 25-30 ఆగిపోయి ఉంటాయి. సో ఆ దశలో ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడే మీ జ్ఞానం అన్నీ కూడా పూర్తిగా కరెక్ట్ బ్యాలెన్స్డ్ స్టేట్ అది. సో వాళ్ళతో పూజింపబడే తల్లి ఎవరు? త్రిఅక్షరి. 3 అక్షరాలంట. 3 అక్షరాలు ఉంది. ఏంటా 3 అక్షరాలు? క్లీం, క, ల, ఈం. 3 అక్షరాలు. అది కూడా అంతే. కూటాలు ఎంత? వాగ్భవ కూటం, కామరాజు కూటం. కింద ఉన్నదంతా శక్తి కూటం. 3 భాగాలు. ఇక్కడ మోక్షరూపిణి, కామరూపిణి, కింద శివరూపిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇంకా ఒకటే శక్తి 3 అయ్యింది. దుర్గా, లక్ష్మి, సరస్వతి. ఆ తర్వాత వామ, జ్యేష్ఠ, రౌద్రి. ఆమెనే శాంభవి, ఆమెనే శ్యామల, ఆమెనే శ్రీవిద్య. బాలమంత్రం 3. పంచదశి 3 కూటాల్లో ఉంటుంది, త్రికూటం లాగా. ఇక అవన్నీ నేను లోపలికి వెళ్ళను. షోడశి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. కుడివైపు ఎవరు ఉంటారు అమ్మవారికి? సరస్వతీదేవి. ఎడమవైపు లక్ష్మీదేవిని పెట్టుకుంటుంది. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇంతసేపు త్రిపురం అంట, గుయ్య అంట, కేవల అంట, కైవల్య పదదాయిని అంట, క్లీంకారి అంట. అందుకే అమ్మంది ఇంత బోర్ కొట్టకు, నేను సినిమా చూపిస్తాలే అని దివ్య గంధాడ్య అంటే రూపంలోకి వచ్చేసింది.
దివ్య, దివ్ అంటే వెలుగు, వెలుగు అంటే ప్రకాశం, వ్యాపించి ఉండేది. గంధాడ్య, గంధం అంటే పరిమళం, సువాసనం. ఆడ్య అంటే ఒప్పునది, తో ఉన్నది. అమ్మవారికి మీరు సువాసనలు రావాలంటే ఏం పెడతారు అక్కడ? పుష్పం, గంధం, కర్పూరం ఇవన్నీ సమర్పించుకుంటారు. అలాగే మనలో ఏం రావాలి? ఈ దివ్య గంధాడ్య రావాలంటే అమ్మ మీద కోరిక కలగాలి. నిన్ను తెలుసుకోవాలనే కోరిక కలిగినప్పుడు అదే పరిమళమై వ్యాపించి అదే గంధం దివ్య గంధాడి అయి నీ శరీరం అంతా పులకరిస్తూ ఉంటుంది. కోరిక లేని వాడికి అనుభూతి ఉండదు. అందుకే రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు, ఇంకెవ్వరికి కనిపించడు. అలాగే మీరు కోరితే దాని అనుభూతి మీకు ఒక్కళ్ళకే ఉంటుంది. ఇప్పుడు మీకు స్వీట్ తినాలని ఉంది, గులాబ్ జామ్ తిన్నారు, మీకు ఆ స్వీట్ తినాలని ఉంది, ఈరోజు ఎందుకో తిన్నారు, మీకు ఫుల్ సూపర్ అనిపిస్తుంది. నా దగ్గర వచ్చి ఎంత బాగుంది తెలుసా, ఎంత బాగుంది తెలుసా అంటే నాకు సరే 10 సార్లు చెప్పావు ఆపు అంట. ఎందుకంటే కోరిక లేదు, నేను అందులో లేను, నాకేం అనుభూతి వస్తుంది? అది మీ అనుభూతి. అలాగే అమ్మ దొరికింది కదా అని నాకు దొరికింది అని నా అనుభూతి వింటూ ఉంటే మీకెప్పుడు అనుభూతి వస్తుంది? మీకు ఫస్ట్ కోరిక రావాలి, మీరు అనుభవించాలి. అందుకే అంటారు భారతదేశంలో నేను దైవాన్ని చూశానంటే నువ్వు వాడి పక్కన కూర్చోకు, నువ్వు కూడా చూసే ప్రయత్నంలో పడు. ఎందుకంటే అది నీ అనుభూతి, వాడి అనుభూతి నీ అనుభూతి ఎప్పుడు వేరుగా ఉంటుంది. నీ కోరికను బట్టి నీ దాన్ని బట్టి నీ అనుభూతి. కాబట్టి అనుభూతి కోసమే ప్రతివాడు తన దైవత్వాన్ని తనే మేల్కొల్పుకుంటాడు, తనే సాధన చేసుకుంటాడు. నా సాధన నాకే, నేను తింటే నా కడుపు నిండుతుంది, నీ కడుపు నిండదు. ఏమన్నాం? దివ్య గంధాడి అన్నాం, సింధూర తిలకాంచిత. సో అమ్మ ఎలా ఉంది? సో సింధూరం అంటే అమ్మ అరుణవర్ణం వదిలి ఎక్కడా ఉండదు. అరుణవర్ణం. సింధూరం పెట్టుకుంది పాపిట అంటే ఏం చెప్తుంది? మాంగళ్యం, సౌభాగ్యం, మంగళం. సౌభాగ్యం ఎప్పుడు మంగళదాయకం. అంటే ఆ సౌభాగ్యంలో ఏం చెప్తుంది? నీకు భాగ్యం, నీకు మంచి చేస్తా, నీకు మంగళం చేస్తా. ఆ అరుణవర్ణం అదే చెప్తుంది, నీకు మంగళమవుగాక అని. ఉమా ఓపిక ఉందా? నెక్స్ట్ వేసేనా? ఉమా ఇది ఒక రహస్య నామంలో శివ భవాని. ఉమా అంటే కాళిదాసు కుమార సంభవంలో అమ్మ మైనాదేవి అమ్మవారు తపస్సుకి వెళ్తానని చెప్తుందంట. నువ్వేమో ఇంత లేతగా ఉన్నావు, నువ్వు శివుడి మీద తపస్సు చేస్తా అంటున్నాడు, అడవులకు వెళ్తా అంటున్నావు అని నేను పిల్లలకి ఎప్పుడైనా వద్దు అనుకుంటే వెళ్ళొద్దు అనుకుంటే అంట అనేసి తర్వాత మళ్ళీ ప్రేమతో ఉమా వద్దు వెళ్ళకమ్మా ఉమా అయింది. సో తెలియకుండా అక్కడి నుంచి అమ్మవారి పేరు ఉమా అయింది. ఉమా అంటే ఏంటి? ఎప్పుడైతే నీకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అని తెలుసుకునే తపన వచ్చిందో, ఒక శక్తి ఉంది అని, అప్పుడు నువ్వు ఉమా అయిపోతావు. ఇన్ని రోజులు ఆమె ఇక్కడే ఉన్నది శివుడి కోసం తపస్సుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఉమా అని పేరు పెట్టిందో ఆ ఉమా అర్థం ఇదే, ఇచ్ఛాశక్తి. అంటే ఆ శక్తి దగ్గరికి వెళ్ళాలని నీకు కూడా ఎప్పుడు కోరిక మొదలవుతుందో నువ్వు ఉమా అవుతావు. ఇంకోటి ఏంటి? ఉమా అంటే ఓంకారం మనం ఎవరు చెప్పొద్దమ్మా, అది ప్రణవం, అది గుప్త ప్రణవం. ఉమా అనలేం, ఆ ఓంకారం అనలేం కాబట్టి ఆ ఓంకారమే ఆ ఉ మ. అక్కడ ఉన్న ఆని మొదట్లో ఉన్న ఆని తీసుకొచ్చి ఇక్కడ మకారానికి పెట్టేస్తే ఆమెనే ఉమా అయ్యింది. అంతే కదా. సో చెప్పలేనిది కూడా చెప్పగలిగేటట్టు తనల్ని తాను శివుడు కనిపిస్తాడా? కనిపించడు. ఈ అమ్మని పట్టుకుంటే ఆ శివుడు దొరుకుతాడు. కాబట్టి ఆ ఓంకారం మనం చెప్పలేం కాబట్టి ఆమెనే ఉమా అయ్యింది. అది ఉమా అంటే ఏంటంటే ఉత్తమమైన చిత్తవృత్తి, అంటే మనసు. ఇప్పుడు అమ్మవారు కూడా అక్కడ శివుడి దగ్గర తపస్సు వెళ్ళింది, అది ఊరికేనే కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని రోజుల తపస్సు. ఆమెకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఆమె వెళ్తుంది. ముందు అన్నం మానేసింది, తర్వాత పర్ణం అంటే పర్ణం అంటే ఇదో మన లీఫ్, పర్ణం అంటే ఆకు, అది కూడా ఆపేసింది తినడం, అందుకే అపర్ణ అయ్యింది. తర్వాత గాలి ఒక్కటే శూష్కించింది, ఇంత అయిపోయింది. అంతలాగా ఎవరు చేస్తారమ్మా?
అంటే ఏం చెప్తుంది అది? చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అలా అయినప్పుడు నువ్వు ఉమా అవుతావు. నీకు ఎవరు దొరుకుతారు అప్పుడు? ఆ శివ సాన్నిధ్యం దొరుకుతుంది. అంటే ఓంకారం సారశక్తి అనమాట, అంతే కదా. ఓంకారం చెప్పలేమంటే ఉమా ఉమా అనుకున్నా చాలు వచ్చేస్తుంది అనమాట. ఆమె ఎవరు? శైలేంద్ర తనయ. ఆమె దాక్షాయిని అయింది, దక్షుడి కూతురు అయ్యింది. ఇక్కడ శైలేంద్ర తనయ అంటే పర్వతరాజు పుత్రిక, హిమవంతుని పుత్రిక అయ్యింది, దక్షుడి పుత్రిక అన్నప్పుడు వచ్చింది. కానీ ఆయనకి ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. నేను నీ పుత్రికలా ఉండను అని దేహత్యాగం చేసింది. ఇప్పుడు మళ్ళీ హిమవంతుడి దగ్గరకు వచ్చింది. హిమవంతతనే అంటే హిమవంతుడు ఏంటి? పర్వతాలు ఎలా ఉంటాయేమో దృఢంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూతురు, అలాంటి ఆయనకి కూతురుగా వచ్చింది. అంటే నీలో కూడా ఇవన్నీ వచ్చినప్పుడు నేను నీ కూతురుగా వస్తాను. ఇవన్నీ ఉన్నప్పుడు అంటే పరాశక్తి ఒకళ్ళకి కూతురుగా వస్తుందా? రాఘవనారాయణ శాస్త్రి గారు కదా, చాగంటి గారు బాగా చెప్తారు. రాఘవనారాయణ శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి ఉపాసకుడు. బాల వచ్చి కూర్చుంటుంది, ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది. బాలా త్రిపుర సుందరి ఉపాసన చేస్తే ఇక్కడ కూర్చోవాలి, ఆమె దేవత అవ్వాలి, మీరు ఉపాసన చేస్తే ఇక్కడ కూర్చోవాలి. ఆమె ఏం చేస్తుంది? బాల వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే బాలతో. ఆయన చూపించాడు, నేను మాట్లాడుతున్నాను. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, కరెక్టే చెప్తున్నా పేరు. అంటే నువ్వు ఉపాసన చేయగా చేయగా నిజంగా నువ్వు అంటే ఆ పరాశక్తి నీ కూతురు అవుతుంది. ఇది దాక్షాయినిలా చూయించింది, శైలేంద్ర తనయలాగా చూయించింది. ఇక్కడ ఈ కలియుగంలో కూడా అలాంటి సాధకులకి కనిపించింది. ఇప్పుడు నా ఇంట్లో కూడా ఒక బాలా త్రిపుర సుందరి తిరుగుతుంది, స్వయంగా అమ్మవారి రూపం. ఆ బిడ్డ స్వయంగా బాలా త్రిపుర సుందరి నా కోసం. గౌరీ, దివ్యమైన నామం గౌరీ, మంత్రం. ఇదొక మంత్రం. శివుడికంట ఆయనకి కొంచెం అమ్మని వెక్కిరించాలనిపించిందంట. అమ్మ కాళీ రూపం వేసింది. కాళీ రూపం అన్నప్పుడు నువ్వు నల్లపిల్ల నల్లపిల్ల అన్నాడు. నాకు కూడా మా ఇంట్లో ఏమంటే ఎవరైనా మొగుడు ఊరికే నల్లపిల్ల నల్లపిల్ల అంటే కోపం రాదు, నల్లదాన్ని నీకు తెలియదా, ఊరికే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటాం. ఈయన కూడా నల్లపిల్ల నల్లపిల్ల అన్నాడు. ఈమె కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసింది? ఒక దగ్గరేమో గంగా నదిలో స్నానం చేసింది, గంగాదేవిలో అందులో పుణ్య, మళ్ళీ గౌరం అంటే తెలుపు రంగు వచ్చింది అన్న ఒకటి అంటారు, ఇంకొకటి బ్రహ్మకు తపస్సు చేశాక తెలుపు రంగు వచ్చింది అంటారు. ఇలా గౌరీ అయ్యింది అంటారు. మరి నలుపు రంగు ఎక్కడికి పోయింది? ఆ నలుపు రంగుతో ఏమైంది అమ్మ? కౌశికి అయి శుంభులని చంపింది. అంటే శివుడికి ఏం పని లేక నల్లపిల్ల నల్లపిల్ల అన్నాడా? ఆ నల్లదనం నుంచి ఒక శక్తి రావాలి. ఆ శక్తి ఒక రాక్షస సంహారం చేయాలి. అంటే మనకొచ్చే కోపాలు, తాపాలు, పరిహాసాలు మన గుణాలు. ఇప్పుడు నా గుణం సాత్వికం అనుకోండి, ఎవరైనా నన్ను కొంచెం అటు ఇటు నేర్పిస్తే నేను అలుగుతా, నాకు ఇది నాది కాదు, ఇది నేను ఇలా తీసుకోలేను, నేను హర్ట్ అయ్యాను అంటాను. వాళ్ళు ఎందుకు హర్ట్ అవుతున్నారు? లోక కళ్యాణం కోసం. ఆమెకి తెలియదా? ఆయనకి తెలియదా? వాళ్ళ ఆట. సో వాళ్ళు కోపాలు వచ్చినా, తాపాలు వచ్చినా, పరిహాసాలు చేసినా, వాళ్ళు శపించినా, ఏం చేసినా అందులో ఒక లోక కళ్యాణం దాగుంటుంది కాబట్టి ఆట ఆడతారు. చిన్నపిల్లలకి మనం చిన్నప్పుడు తినిపించడానికి ఆట ఆడతాను చూడండి, అమ్మ నాన్న దాక్కుంటారు. అవ్వా దాక్కోవడమా? దాక్కుంటారు, కోడెన్నుక దాక్కుంటారు అని. అమ్మ వచ్చి కనుక్కోగానే వచ్చేసా, అయ్యో నేను చూసేసా అని ముద్ద పెడతారు. చూసేటోడికి చిన్నోడు అమ్మ నాన్న ఏమయ్యారు? ఆట ఆడుతున్నారు, దాక్కునే ఆట. ఎక్కడ దాక్కోవాలి కూడా వాళ్ళే డిసైడ్ అయ్యారు, కానీ దాక్కున్నారు వీడికి కనిపించకుండా. వీడు వచ్చి కనుక్కోగానే కనుక్కున్నాడు ముద్ద పెట్టాడు. ఆట గదరా శివ, ఆట గదరా శివ. ఈ ఆట మనతో ఆడుతున్నారు. మన చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లలతో ఆడిన ఆట వాళ్ళు మనతో ఆడుతున్నారు. అది. సో గౌరీ అంటే గౌ అంటే కిరణాలు కూడా. సో సూర్యుడు ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు, వేడిచ్చాడు. రాత్రి అయితే ఏమిచ్చాడు? చల్లదనం ఇచ్చాడు. ఎప్పుడు సూర్యుడికి దగ్గరగా వెళ్ళొద్దు. దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? కాల్చేస్తాడు.
దూరంగా ఉంటే వెలుగిస్తాడు, దగ్గరికి వెళ్తే కాల్చేస్తాడు. అది సూర్యతత్వం. అందుకే సూర్యగ్రహంతో ఉన్న వాళ్ళతో ఎక్కువ దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళ ప్రేమ కూడా కాలిపోతాం, వాళ్ళ ప్రేమలో కూడా బుసుక్కైపోతుంది. ఆస్ట్రాలజీ. సో అమ్మ ఎవరు? స్వయంగా సూర్యమండలం, ఆ సూర్యుడే. అందుకే సూర్యుడిని పూజించినా, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినా అమ్మకి అర్ఘ్యం ఇచ్చినట్టే. ఇచ్చినట్టే కాదు, ఇవ్వడం ఒకటే, ఇద్దరు ఒకటే. త్రిపుర సుందరి అంటే ఉమా. ఏమన్నా? ఉమా అన్న కదా. ఈ ఉమా అనడానికి ముందు ఉమా అనేది ఎక్కడుండింది? నా లోపల ఉంది కాబట్టి బయటకు వచ్చింది కదా. అంటే ఉచ్చారణ. ఇప్పుడు నేను చెప్పా కాబట్టి మీకు తెలియదు. సో ఉచ్చారణకి ముందు ఉన్నది ఎవరు? ఉమా ఉందా లేదా? ఉచ్చారణకు ముందు కూడా నా లోపల రెడీ అయ్యాను కదా. సో అది త్రిపుర సుందరి. అంటే ముందు నుంచే ఉంది. ఉచ్చరించే టైప్కి ఉమా అన్న. ఎంతసేపు అన్నా ఉమా? జస్ట్ ఇలా అన్న. అది గౌరీ. ఆ ఉచ్చారణ, ఆ ప్రాసెస్ గౌరీ కొద్దిగానే ఉంటుంది. త్రిపుర సుందరి ముందు నుంచే ఉంది. అంటే ఇప్పుడు నేను అనబోయే మాట పుట్టబోయే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు అనొచ్చు, బయటకు వచ్చిన తర్వాత వాడికి ఇంత సంవత్సరం అని. కానీ పుట్టబోయే బిడ్డ ఎంతసేపు ఉంటాడు ఆ మార్గం మధ్య? అలాంటిది అదే గౌరీ. గౌరీ అంటే వాక్కు కూడా. బ్రహ్మస్వరూపిణి. గంధర్వ సేవిత. గంధర్వులు అంటే ఎవరు? గంధర్వులు గాన గంధర్వులు అంటారు. వాళ్ళు శబ్దం, వాక్కుతో వాళ్ళు గానం చేసేవాళ్ళు. ఎవరి గురించి గానం చేస్తారు? అమ్మ గురించి గానం చేస్తారు. వాళ్ళతో సేవించబడేది. ఎందుకంటే ఆమె హిమవంతుని కూతురు కదా. అక్కడ గంధర్వులంతా కూడా హిమవత్ పర్వతాల్లో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు ఊరికేనే ఉంటున్నారా? లేదు. ఎవరి గురించి పోగొడుతున్నారు? ఎవరిని సేవిస్తున్నారు? అమ్మనే. సో మనం కూడా అమ్మని ఎలా సేవించవచ్చు? మ్యూజిక్ నేర్చుకొని. పాడతారా రేపటి నుంచి? విశ్వగర్భ. ఇది ఎట్లా చెప్పాలి? అక్కడ బొమ్మ వేశారు, అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? పెద్ద బుడగ, చిన్న బుడగ. ఒక 10 చిన్న బుడగలు ఒక పెద్ద బుడగలో ఉన్నట్టు. చిన్న బుడగ పగిలితే ఎందులో పోతుందమ్మా? ఎందులో కలిసిపోతుంది? పెద్ద బుడగలు కదా. నేను ట్రైన్లో వెళ్తున్నాను. నేను చంటిబిడ్డను ఎత్తుకున్నాను. ట్రైన్ బయట ఉన్నా, సరేనా? స్టేషన్ మీద ఉన్నా. చంటిబిడ్డ ఎక్కడున్నాడు? చంటిబిడ్డ నా ఒళ్ళో ఉన్నాడు. ట్రైన్ ఎక్కా. చంటిబిడ్డ ఎక్కడున్నాడు? నా ఒళ్ళో ఉన్నాడు. చంటిబిడ్డ సరే 1 సంవత్సరం బిడ్డనే అనుకుందాం. చంటిబిడ్డ అంటే మళ్ళీ 4 నెలలు 3 అంటే కింద, సరే 3 నెలల బిడ్డ అయినా కింద ట్రైన్ బర్త్ మీద పడుకోబెట్టిస్తా కదా. నేనే ఎత్తుకున్నానా? నేనే మోస్తున్నానా? ట్రైన్లో వెళ్తున్నా కాబట్టి ఆ ట్రైన్ బర్త్ మీద పెడితే ట్రైన్ నన్ను మోస్తుంది, నా బిడ్డని మోస్తుంది. అప్పటి వరకు నేను ఒక్కదాన్నే మోసా. ఇప్పుడు నేను అలా కాదని మొత్తం జర్నీ అంతా నేనే మోయానా? అవసరం లేదు. నేను మోయకపోయినా బర్త్ మీద వాడు పడుకున్నాడని అక్కడ పడుకోబెట్టినట్టే మోస్తున్నట్టే కదా. సో మా ఇద్దరిని ఎవరు ఇప్పుడు తీసుకెళ్తున్నారు? ట్రైన్. 9 నెలలు ఆమె కడుపులో పెట్టుకుంటుంది అమ్మ, మనల్ని కన్న తల్లి. ఆ తర్వాత పేగువంతం తెంచి ఇంకో తల్లికి ఇస్తుంది. ఎవరా తల్లి? ఈ విశ్వం అనే తల్లికి ఇస్తుంది. నువ్వు తల్లి లేకుండా ఎక్కడున్నావు అసలు? లోపల ఆమె తినే తిండంతా నీ లోపలికి వెళ్ళి మాయ నుంచి వెళ్ళి నీకు అందుతోంది. బయటికి అదే తిండిని సూర్యచంద్రుడితోని అన్నంలా చేసి నీకు ఇస్తుంది. అసలు ఆమె ఎక్కడ లేదని. పేగుబంధం తెగితే బిడ్డ ఉండలేడు. మీరు ఎప్పుడైనా చూసారా? 7వ నెలలో బిడ్డ పుట్టినప్పుడు బతుకుతాడేమో కొన్ని కష్టాలతో. పోనీ పేగు పోయింది, ప్లాసెంటా ప్రీవియానో పేగు పోయింది, మాయ కూడా ఇబ్బంది అయ్యింది, లేకపోతే రక్తస్రావం ఏదైనా అంటే బిడ్డ బతికే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? తక్కువ, లేవు కదా. నాకు ఇది నేను 4 సంవత్సరాల ముందు ఎప్పుడో ఇలా ఉండి నాకు అమ్మ లేదు అంటే నేను ఇలాగే అనుకున్నా. కడుపులో అమ్మ లేని బిడ్డ ఉండడు. ఎందుకంటే నాకు ఏదో అయ్యింది, ఆ రోజు ఏదో అయ్యింది. ఒక గర్భవతి ప్రెగ్నెంట్ లేడీ చనిపోయి ఏదో మొత్తానికి ఏదో జరిగింది, హాస్పిటల్ ఏదో విన్నా. నేను అప్పుడు అనుకున్నా, అవును అమ్మ చనిపోతే బిడ్డడు కూడా కడుపులో ఎక్కువసేపు ఉండలేడు, వాడు కూడా పోవాల్సిందే కదా.
అంటే బిడ్డ ఉండాలంటే అమ్మ కంపల్సరీ ఉండాలి, ఉనికి ఆమె ఉండాలి, ఆమె లేని బిడ్డ లేడు. వెళ్ళాలా మేడం? సరే, ఇప్పుడు మా అమ్మ కనింది నన్ను బయట, మా అమ్మ పోయిన తర్వాత కూడా నేను ఇంకా బతికే ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను నిజంగా మా అమ్మ పొట్టలో ఉండి మా అమ్మతో నాకు అంత అనుబంధం ఉంటే మా అమ్మ లేని టైంలో నేను కూడా చట్టుకుని అప్పుడే వెళ్ళిపోవాలి. కానీ నాకేం కాలేదు, నేను ఇంకా ఉన్నా. కానీ అమ్మ ఏంటి, అమ్మ లేని బిడ్డ ఉండడు. అంటే నాకేదో అమ్మ ఉంది కదా, నన్ను ఎవరో పోషిస్తున్నారు కదా, కాబట్టే నేనున్నా కదా. ఎవరు ఆమె? ఆమె ఉంది కాబట్టి మనం ఉన్నాం. ఒక పెట్టుకున్నాం, ఈమె కన్న తల్లి, ఈమె పెంచిన తల్లి మీద ఏదైనా ఆమె ఉంది కాబట్టి నేను. ఆమె లేని రోజు నువ్వు కూడా ఆమె లోపలికి వెళ్ళిపోతావు. ఆమె ఉంది కాబట్టే నువ్వు ఉన్నావు. సో ఆమె విశ్వగర్భ, ఈ విశ్వాన్నే గర్భం. అమ్మ మీకు ఎంతమంది పిల్లలు మేడం? నాకు తెలుసు కానీ ఆయన చెప్పండి. 2. తేడా ఎంత ఇద్దరికి? గ్యాప్ 2 years. ఓకే, ఫస్ట్ బాబు 9 months కదా, ఆ తర్వాత డెలివరీ అయింది, ఆ తర్వాత 1 yearకి మళ్ళీ ఇంకో బాబు. సరే, ట్విన్స్ అయినా ఇద్దరు ఒకేసారి పుడతారు కదా. సో పుట్టే ముందు 9 నెలలు మోస్తాం, ఇబ్బంది, తర్వాత డెలివరీ, ఆ తర్వాత పిల్లల పోషకం, ఆ తర్వాత ఇంకోటి వస్తాడు. అంటే మనం ఎలా చేయగలం? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ఆమె విశ్వగర్భ అన్న, ఆమె గర్భంలో పెట్టుకుంది అన్న అంటే ఆమె ఎప్పుడు నిండు గర్భిణి. ఆమెకి ఎప్పుడు కడుపులో నొప్పి ఉంటూనే ఉంటుంది. అంటే ఒక ఇద్దరిని మోస్తేనే అమ్మో నా పొట్ట ఇంత పెద్దగా అయిందంట. ఆమె మనందరినీ మోస్తుంది. నేను ఊహించుకోండి ఇది అంటున్నా. ఆమె పొట్ట నిండా ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని మోస్తోంది. ఆమెకి కంటిన్యూస్గా రక్తస్రావం అవుతూనే ఉంది. ఎందుకంటే ప్రతి నిమిషం ఒకళ్ళని కంటూనే ఉంది. ఆమె ఆ బాధ కింద మార్గంలో భరిస్తూనే ఉంది, కంటూనే ఉంది. మళ్ళీ కన్నవాడు అందులో ఎవడో ఒకడు మళ్ళీ ప్రతి సెకండ్కి చస్తూనే ఉన్నాడు. వాడిని భూమాతయ్య ఆమె దానిలో కలుపుకుంటూనే ఉంది. అమ్మ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ గ్యాప్ రాకుండా చూస్తుంది, లేకపోతే మీ శవాలు వాసన కొడతాయి, కుళ్ళిపోయిన శవాలు. కంటూనే ఉంది. ఆమె స్తన్యాలు ఎప్పుడు నిండుగానే ఉన్నాయి. ఎందుకంటే ఆమె సూర్యచంద్రులాగా ఎప్పుడు పోషిస్తూనే ఉంది. కంటిన్యూస్లీ, సైమల్టేనియస్లీ మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కన్నాము. మనం మళ్ళీ శరీర పుష్టి మామూలుగా వచ్చిన తర్వాత ఇంకొకళ్ళకి. ఆమె అలా కాదు. ఆమె ఇంతమందిని, అంటే ఆమెకి ఎంత నొప్పులుండొచ్చు. ఆమె ఆనందంగా ఉందా? మీ రోజు ఆమెకి రెడీ చేస్తున్నారు, చీరలు కడుతున్నారు, పూలు పెడుతున్నారని, అంటే మీ ఇష్టం. మీరు ఆమెను ఎలా చూడాలనుకుంటే అలా చూస్తున్నారు. కానీ ఆమె పడే బాధ మీకు ఎవరికైనా ఆ బాధ చూసారా? ఆ తల్లి బాధ. ఆమె ఎప్పుడు బాలింతే, ఎప్పుడు నిండు గర్భిణి, ఎప్పుడు ప్రసవ వేదనే, ఎప్పుడు ఆ స్తన్యాలు నిండే ఉంటాయి. అయినా ఇంత అమ్మదనమా ఆమెకి? అయినా నువ్వు కోరిన కోరికలు ఇస్తూనే ఉందా? స్వర్ణ గర్భ. స్వర్ణ అంటే ఏంటి? స్వర్ణ బంగారం. మనకు అది బాగా లోటు లేదు దానికి. బాగా బంగారం అంటే ఏంటి? స్వర్ణం. అలాంటి స్వర్ణం ఏమిటి? అమ్మ దగ్గర ఉన్న బంగారం ఏంటి? అక్షరాలు, మాతృకా వర్ణ రూపిణి, వేదాంతం, బ్రహ్మ విద్య. ఇంకో స్వర్ణం ఏంటి? హిరణ్యం, శ్రీ సూక్తం, హిరణ్యమరణం. అందులో హ ర న చేయండి. హ అంటే విష్ణుతత్వం, వ్యాపకం. ర అంటే అగ్నితత్వం. అగ్ని ఏం చేస్తుంది? జ్ఞానం ఇస్తుంది. అగ్ని అంటే వెలుగు, జ్ఞానం ఇస్తుంది. న అంటే నివృత్తి, అంటే మొత్తం తీసేసుకుంటుంది. జ్ఞానంతో వచ్చిన నిజమైన ఆనందం. ఇది హిరణ్యవర్ణం అంటే స్వర్ణగర్భ. అంటే మీకు నిజమైన మోక్ష విద్యని ఏదైతే చెప్పుతుందో అది ఇచ్చే తల్లి. మీకు అందరికీ మొత్తం లోపల నుంచి ఇలా ఇదైపోతుందని తెలుసు. 2 నిమిషాలు. ఇంకెన్ని ఉన్నాయి? హే, 2ఏనా? ఆ వరాలు ఎలా ఇస్తుందంటే ఆ వరాలు ఇవ్వడంలో ఆమెనే సాటి. ఆపిందా ఎప్పుడైనా వరాలు ఇవ్వడంలో? ఇస్తూనే పోతుంది.
వాగదీశ్వరి. ఇది ఇంకా అర్థాలు 4 చాలు ఉన్నాయి, కానీ పాపం మిమ్మల్ని నేను బాధ పెడుతున్నా కాబట్టి వాగదీశ్వరి. వాగదీశ్వరి అంటే వాక్కు, వాక్కుకి ఈశ్వరి అధిష్టానం. వాక్కు ఎలా ఏ 4 రాళ్ళను ఉంటుంది? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వాటన్నిటికీ కూడా అమ్మనే ఈశ్వరి, వాగదీశ్వరి. సో అమ్మని నువ్వు ఉమాలా పడతావా, గౌరీలా పడతావా, దివ్యగంధాడి అంటావా, లేకపోతే సింధూర తిలకాంచిత అంటావా, ఆవరద అంటావా, కైవల్య పదాయని అంటారా, త్రిపుర అంటావా, త్రిజగద్వంద్య అంటావా, క్లీంకారి అంటావా, కేవల అంటావా, ఏమైనా అను, ఉన్నది నేనొక్కటే. ఓం శ్రీమాత్రే నమః.